ఉండేదానికి మనం ప్రివెంట్ చేసుకో, అది డ్యామేజ్ కాకుండా ఉండేదానికి ప్రివెంట్ చేసుకుంటే బెటర్ కదా. సో ఆ ప్రివెన్షనే గురించే మనం మాట్లాడబోతున్నామండి. ఈరోజు మనం మాట్లాడిపోయేది ఆ ప్రివెన్షన్ గురించే మాట్లాడబోతున్నాం. సో బాడీలో జరిగేటువంటి ఆక్సిడేషన్ ని ఎవరు మార్చలేరు, ఎవరు ఆపలేరు, అది జరుగుతూనే ఉంటుంది. ఈ ఆక్సిడేషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఫ్రీ రాడికల్స్ కూడా ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తూ ఉంటాయంటే అక్కడున్నటువంటి పక్కనున్నటువంటి సెల్స్, నేను చెప్పింది ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఆ, 1,00,000 కణాలు ఉన్నాయి అనుకుందాం, ఎగ్జాంపుల్కి 1,00,000 కణాలు ఉన్నాయి ఇక్కడ. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ వచ్చి ఒక 10 కణాలను చెడగొడతాయి. ఆ 10 కణాల నుంచి మళ్ళీ ఇంకొక 20 కణాలు బయట వస్తాయి. అంటే అక్కడ ఉన్న 10 మళ్ళీ ఇంకో 10 కలిసి 20 వస్తాయి. ఈ 20 వచ్చి ఇంకొక 20 సెల్స్ డ్యామేజ్ చేస్తాయి. మళ్ళీ ఇంకో 40 కలిసి ఇంకొక 40 సెల్స్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఇవి ఏం చేస్తాయంటే కొన్ని రోజులకి ఈ 1,00,000 కణాలను కూడా చెడగొట్టేసి ఆ ఆర్గాన్ అక్కడ డ్యామేజ్ చేసేస్తాయి. సో ఈ విధంగా ఫ్రీ రాడికల్స్, అక్కడ మీనింగ్ మీకు అర్థం అవ్వాలి. ఫ్రీ రాడికల్స్ ఊరికి తిరుగుతూ ఉంటాయి, ఇంత వాటి పని ఏం లేదు. అక్కడి నుంచి ఈ ఎలక్ట్రాన్ రిలీజ్ అయిపోయి ఆక్సిడేషన్ ప్రాసెస్ లో ఈ ఎలక్ట్రాన్ రిలీజ్ అయి తిరుగుతూ ఉంటది, అదంతే. అది తిరుగుతూ పక్కన ఉన్న సెల్స్ అన్ని ఒక్కోదాన్ని చెడగొట్టుకుంటూ వెళ్తూ ఉంటది, అంతే. డామేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటది. సో ఈ ఫ్రీ రాడికల్స్ పెరుగుతూ ఉండే కొద్దీ మన బాడీ అంత, అంటే ఎంత పెరుగుతూ ఉంటే అంత త్వరగా ఈ యొక్క ఆ ఈ యొక్క సెల్స్ అన్ని డ్యామేజ్ అవుతూ మన ఆర్గాన్స్ కూడా పాడవుతూ ఉంటాయి. ఇది వన్ డేలో జరిగే ప్రాసెస్ కాదు. మళ్ళీ చెప్తున్నా మీకు, ఇది వన్ డేలో జరిగే ప్రాసెస్ కాదు. ఇది ఒక లాంగ్, ఊరికి అట్లా అయిపోదు. మీరు ఏదైనా ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్, మీ దగ్గర ఉన్నటువంటి అది ఐరన్ ఉంది. ఐరన్ మన ఇంటి ముందు పడేసాము, అది ఒక రోజులో పాడైపోతుందా? కాదు. దానికి ఒక ప్రాసెస్, అదంతే. దాని జరిగేదాన్ని అక్కడ ఉండేటువంటి మనకు దాని మీద జరిగే ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఎంత వాటర్ రోజు రెయిన్ ఎంత పడతా ఉంది, దానికి సన్ ఎంత పడతా ఉంది, అలాగే అక్కడ డస్ట్ కావచ్చు, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ని కలిపే ఆ ఐరన్ చెడిపోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా అంతే, మన బాడీలో ఈ సెల్స్ అన్ని కూడా చెడిపోవటం కూడా మనం ఇచ్చేటువంటి ఈ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఆక్సిడేషన్ జరుగుతూ ఉంది, దీన్ని మనం ఆపలేం. ఫ్రీ రాడికల్స్ వస్తూ ఉంటాయి, ఓకే, వాటిని కూడా మనం ఆపలేం. కానీ ఈ ఫ్రీ రాడికల్స్ ని కంట్రోల్ చేయొచ్చు, అంటే అసలు రాకుండా చేయలేం. కానీ ఆ ఫ్రీ రాడికల్స్ ని అసలు వచ్చేసి ఆ సెల్స్ ని డ్యామేజ్ చేస్తున్నాయి కదా, ఒక్కొక్క సెల్ డ్యామేజ్ చేస్తున్నాయి కదా, వాటిని మరలా మనము రీజనరేట్ చేసి నర్సింగ్ చేసుకునే దానికోసంగా మనకేంటంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ వచ్చి యాంటీ ఆక్సిడెంట్ కావాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే మన బాడీలోకి వస్తాయో అవి ఏం చేస్తాయంటే, ఇవి ఏ పని బాట లేక తిరుగుతున్నటువంటి ఫ్రీ రాడికల్స్ ని ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చి ఒక్కోదాన్ని చంపేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ 10 రిలీజ్ అయినాయి ఫ్రీ రాడికల్స్, ఇక్కడికి వచ్చి 20 అవుతున్నాయి కదా, ఈ 20 కాస్త 40 అవుతున్నాయి కదా, ఇలా వీటికి వేరే పని లేదు. అవి తిరుగుతూ వీటికి ఇలా ఫ్రీగా రాడికల్స్ తిరుగుతూ ఉంటారు, అంతే. వీళ్ళకి వేరే అంటే వీటికి అదే పని. ఒక్కొక్క సెల్ ఎక్కడ ఎవడు మంచోడు ఉన్నాడా వాడిని జరగొట్టుకుంటూ పోతా ఉందామా, అక్కడి నుంచి మళ్ళీ కొంతమందిని తయారు చేసుకున్నామా, ఇంకొక టీం అంతా కలిసి ఇంకో కొన్ని సెల్స్ చెడగొడదామా, ఇలా డ్యామేజ్ చేసుకుంటూ పోతూనే ఉంటారు ఈ యొక్క ఫ్రీ రాడికల్స్. వీటిని కంట్రోల్ చేసేదానికి ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే వచ్చే బ్యాచ్ లో ఇప్పుడు 10 ఉన్నాయి కదా, ఇక్కడ మాక్సిమం మనం తీసుకునేటువంటి పవర్ ని బట్టి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క పవర్ ని బేస్ చేసుకొని ఇందులో 10 రిలీజ్ అయ్యాయి కదా, 10లో 8 ని డ్యామేజ్ చేస్తాయి, 2 మాత్రం మిగులుతాయి. ఇక్కడ ఈ 2 కాస్త 4 అవుతాయి, అంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 10-20 కాస్త 4 అవుతుంది, తగ్గించాం మనం. ఇలా మరి ఇంకా మంచి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా కొంచెం తగ్గిస్తాయి. ఇలా కొన్ని రోజులకి, అంటే ఇలా మనం మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ తీసుకుంటూ ఉంటే ఈ ఫ్రీ రాడికల్స్ కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ మనం ఫ్రీ రాడికల్స్ కంట్రోల్ చేయలేకపోయినాము అంటే వాటి పట్టిపోయి జరగని తిరుక్కొని ఈ రోజు మన దగ్గర కొన్ని కోట్ల కణాలు ఉన్నాయి కదా, ఈ రోజు 1,00,000 కణాలే కదా పోయినాయి, రేపు ఇంకొక 1,00,000 కణాలే కదా పోతాయి, అలా అనుకుంటూ ఉంటే కొన్ని రోజులకి మన దగ్గర ఉండేటువంటి యొక్క ఒక్కొక్క ఆర్గాన్ ఏదైతే ఇంటెస్టైన్ ఉందో దాన్ని డ్యామేజ్ చేసేస్తుంది. ఇంకొన్ని సంవత్సరాలకి లివర్ ని డ్యామేజ్ చేసేస్తుంది, అలా లంగ్స్ ని డ్యామేజ్ చేస్తుంది, తర్వాత కిడ్నీ డ్యామేజ్ చేస్తుంది, హార్ట్ ని ఇలా ప్రతి ఒక్క దాన్ని కూడా దాని పని అదే, వెళ్ళి డ్యామేజ్ చేసుకుంటూ పోవటమే. సో అంటే వీటిలో చాలా ఉంటాయి. ఇంకా నర్వస్ సిస్టమ్ ఉంటుంది, మన యొక్క మజిల్ సిస్టమ్ ఉంటుంది, బోన్ సిస్టమ్ ఉంటుంది, ఇట్లా ప్రతి ఒక్క దానిపైన ఎఫెక్ట్ పడుతుంది అవి.
అందుకోసమే ప్రతి ఒక్క డాక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్క ఫుడ్ ఎక్స్పర్ట్స్ కానీ చెప్పేది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫుడ్ని ఎక్కువ తీసుకోండి అని చెప్తారు. సరే సార్, ఆ ఫుడ్ ఏంటి? ఈ యాంటీ ఆక్సిడెంట్స్ హైగా ఉండేటువంటి ఫుడ్ ఏముంది? కంపల్సరీ, నో డౌట్ అబౌట్ ఇట్, మనకు హైయెస్ట్ సి వైటమిన్ అండి. ఈ హైయెస్ట్ సి వైటమిన్ ఏం చేస్తుందంటే కంపల్సరీ దాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ పెరిగేదానికి కారకాలు ఏంటి అంటే, మనకు ఇది కూడా ఇంపార్టెంట్ కదా. ముందు మనము ఫ్రీ రాడికల్స్ ని కంట్రోల్ చేద్దాం. ఈ ఫ్రీ రాడికల్స్ కంట్రోల్ చేసేదానికి ఇంకా కారణాలు ఉన్నాయి. కారణాలు అంటే మొదటిగా మన యొక్క బాడీ సిస్టమ్ ని తయారు చేసింది మన యొక్క ఏదైతే ఆ మనకు ఉంది కదా, మన యొక్క ఫస్ట్ నుంచి ఎలా మన యొక్క జీవరాశులు ఎలా పుట్టాయి, వాటి నుంచి ఎలా మనం హ్యూమన్ బీయింగ్ అంటే హోమోషిపియన్స్ ఎలా వచ్చారు, ఎంత ప్రాసెస్ అంతా తీసుకున్నారనుకోండి, మన హ్యూమన్ ని తయారు చేసినటువంటి బాడీ మెకానిజం లోపల ఉన్నటువంటి మన టీత్, మన పళ్ళ సిస్టమ్ ను కూడా ఒకసారి చూడండి. ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మన యొక్క టీత్ ప్యాటర్న్ చూసినా కూడా అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ మనం ఒక మనం కూడా ఒక జంతువు లాంటి వాళ్ళమే. ఇది మనందరూ తెలిసిందే. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఒక ఆ యొక్క జీవుల నుంచి మనం వస్తూ వచ్చాం కాబట్టి మన ప్యాటర్న్ అంతా కూడా అలాగే ఉంటుంది. మన టీత్ ప్యాటర్న్ చూసుకోండి కావాలంటే. మనం కూడా ఏది కూడా మనము అంటే ఒక హై ఒక్క నిమిషం. మనం ఫస్ట్ అందరూ ఏం చేసే ఆది మానవులంతా ఏం చేసేవాళ్ళు? వేటాడి తినేవాళ్ళు. అంటే మొత్తం కూడా మన యొక్క బాడీ మెకానిజం ఎలా తయారు చేశారంటే ఫస్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి ప్రోటీన్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. అలాగే తయారు చేశారు. ఫస్ట్ ప్రోటీన్ తర్వాత ఫ్యాట్ తర్వాత మనకు ఇంపార్టెంట్ వచ్చేసరికి, అంటే ఈ ఫ్యాట్ తర్వాత ఇంకా దీంట్లోని ఫైబర్ ఇవి చాలా ఉంటాయి, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రోటీన్, ఫ్యాట్, తర్వాత ఇంకా కార్బ్. ఇది ఫస్ట్ అండి. వీటిలోని అన్ని వస్తాయి. ఇంకా వైటమిన్స్, మినరల్స్, ఫ్యా మీకు ఫైబర్, ఇలాంటివి అన్ని మీకు అన్ని వచ్చేస్తాయి. ఎన్ని రకాల విటమిన్స్ కావాలి, ఎన్ని రకాల మినరల్స్ కావాలి, ఎంత ఫైబర్ కావాలి, తర్వాత ఫ్యాట్ లో వచ్చేసి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఏంటి, ఇలా చాలా చాలా ఉంటాయి. సో డిజైన్ అయితే ఇలాగ ఉంది. ఫస్ట్ ప్రోటీన్ ఉండాలి మనకు, తర్వాత ఫ్యాట్ ఉండాలి, తర్వాత కార్బోహైడ్రేట్ ఉండాలి. కానీ మన అన్ఫార్చునేట్ థింగ్ ఏమైపోయిందంటే తర్వాత కొన్ని రోజులకి మన జీవనశైలి, మన లైఫ్ స్టైల్ ఏం మారిపోయిందంటే రివర్స్ అయింది ఇది. అంటే ముందు హై ప్రోటీన్ తీసుకోవాలి, మీడియం ఫ్యాట్ తీసుకోవాలి, లో క్యాబ్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ లో తీసుకోవాలి. ఇక్కడ ప్రోటీన్ అంటే ఏంటి? మనం తీసుకునే ఫిష్ కావచ్చు, లేకపోతే చికెన్ కావచ్చు, లేదా మటన్ కావచ్చు, లేదా మిగిలినవి వాటిలో నట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నట్స్ అన్నిట్లో హై ప్రోటీన్ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఫ్యాట్ వచ్చేసరికి మనం తీసుకునేటువంటి ఫుడ్ లో నుంచే, మనం తీసుకునే ప్రోటీన్ ఫుడ్ నుంచే ఫ్యాట్ అనేది కూడా రావడం జరుగుతుంది. అది కూడా సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా సాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఆటోమేటిక్ గా మన బాడీలో ఎంత ఫ్యాట్ ఉన్నా కూడా అది ఆటోమేటిక్ గా కరిగిపోతూ ఉంటుంది. కానీ కార్బోహైడ్రేట్ మాత్రము మనం చాలా తక్కువ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ అంటే ఏంటి? మనం తీసుకునే ఇడ్లీ, చపాతి, దోశ, పూరి, రైస్, మనం తీసుకుని ఇంకా అన్ని కూడా ప్రతిదీ తీసుకోండి. ఆల్మోస్ట్ ఈ రోజు ఇండియాలో దొరికేట్టు కావచ్చు, ఎక్కడ దొరికేది కూడా మొత్తం కూడా కార్బోహైడ్రేట్ హై కార్బోహైడ్రేట్ ఉంటుంది, లో ప్రోటీన్. కొన్ని చోట్ల అసలు ప్రోటీనే ఉండదు, ఇంకా మరలా ఫ్యాట్ ఉంటుంది. అంటే రివర్స్ అయిపోయింది మన యొక్క లైఫ్ సర్కిల్. ఎలా అయిపోయిందంటే ఫస్ట్ కార్బోహైడ్రేట్ అయిపోయింది. అంతే కదా, మన వాళ్ళందరూ కూడా ఎక్కువ ఏం చేస్తాము, ఒక కంచం నిండా ఏం చేస్తామంటే మొత్తం రైసే ఉంటుంది. ఇక్కడ వరకు రైసే ఉంటుంది, ఇంకేముండదు, ఇదంతా రైసే. ఇంకా కూడా ఇక్కడెక్కడో కొంచెం పప్పు, ఇంకొంచెం ఇది ఎంతో, ఇంతే. ఇదే కదా మన యొక్క మనం హోటల్స్కి వెళ్ళినా కూడా మన ప్లేట్స్ కూడా ఇలాగే తయారు చేస్తుంటారు చూడండి కావాలంటే. అంటే మనం హైయెస్ట్ కార్బోహైడ్రేట్ కి అలవాటు అయిపోయినాం, హైయెస్ట్ కార్బ్ కి అలవాటు అయిపోయినాం. వాస్తవానికి లో కార్బ్ చాలా తక్కువ తీసుకోవాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇడ్లీ తీసుకున్నాం అనుకోండి, దానికి ఆ ఇడ్లీకి అంటే ఎక్కువ కర్రీ తీసుకోవాలి. ఇది కామన్ గా ఉండాల్సింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇడ్లీ వచ్చి 20 ఇడ్లీ ఉంటుంది, మనం తీసుకునే కర్రీ జస్ట్ కొంచెం ఉంటుంది, అంతే. అంతే కదా, ఆ ప్లేట్ లో ఇక్కడ ఉంటుంది మన చట్నీనో సాంబార్ ఏదో, కానీ ఇదంతా కూడా ఇడ్లీతో నిండిపోయి ఉంటుంది. సో అలా అని మీరు ఒక ఇడ్లీ తీసుకొని నేను దీని నిండా సాంబార్ పోసుకుంటాను, దీని నిండా చట్నీ పోసుకుంటాను కదా నా ఉద్దేశం.
అంటే అసలు ఇవన్నీ కూడా కార్బోహైడ్రేటే, మనం తీసుకునే ఇవన్నీ కూడా కార్బోహైడ్రేటే. సో వీటినన్నిటిని తగ్గించుకోండి. దోశ కావచ్చు, ఇడ్లీ కావచ్చు, ఈ వైట్, ఈ యొక్క మైదా కావచ్చు, ఇటువంటివన్నీ చపాతి, పరాటా, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ హై కార్బోహైడ్రేట్స్ ఉండేటివి. ఇవన్నీ ఎంత తగ్గించుకుంటే, రైస్ ను కూడా ఎంత తగ్గించుకుంటే అంత బెస్ట్ గా ఉంటుంది. మనం తీసుకునేదంతా కూడా లో కార్బ్ ఉండాల్సిందే. నేను ఇది 2005 నుంచే మేము చేసినటువంటి కొంతమందితో కలిసి రీసెర్చెస్ వీటిని బేస్ చేసుకొని అప్పటి నుంచి అలవాటు చేసుకున్నామండి. చాలా తక్కువ బిర్యానీ తీసుకున్నాం అనుకోండి, రైస్ చాలా తక్కువ ఇవ్వమని చెప్తాం. రైస్ కొంచెం ఇవ్వండి, పీసెస్ కొంచెం ఎక్కువ వేయండి అంతే. ఇంకా చెప్పాలంటే ఈ రైస్ వచ్చి ఒక చిన్న చిన్న కటోరీ అంత, చిన్న కటోరీ అంటే చిన్న కప్ అంతా రైస్ తీసుకొని మీరు కావాలంటే పీసెస్ ఒక 3-4 పీసెస్ తీసుకోండి. ఇలా మనకు ఫుడ్ కల్చరే మారిపోవాలి. కానీ ఇది సాధ్యమవుతుందా? అసలు సాధ్యమే కాదు. అంటే ఇది ఎప్పటికీ కూడా సాధ్యం కాని పని. అంటే ఈ యొక్క సైకిల్ మనం మార్చలేం. ఇక్కడ నేను ఇక్కడ లో కార్బ్, అంటే ఇప్పుడు చెప్పాను చూడండి, ఫస్ట్ ఏంది హై ప్రోటీన్, మీడియం ఫ్యాట్, లో కార్బ్. కానీ ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. మనం ఇప్పుడు హై కార్బ్, అసలు ఫ్యాట్ అంటే అఫ్ కోర్స్ ఫ్యాట్ కూడా బాగానే ఉంటుంది, హై ఫ్యాట్ కూడా ఉంటుంది. ప్రోటీన్ మాత్రం లో కూడా కాదు, మైనస్. మన బాడీ మెకానిజం అంతా కూడా పాడైపోతా ఉంది. సో దీన్ని మనం కంట్రోల్ చేయాలి. అలాగే మనము మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాల్సింది ఏంది, ఫ్రూట్స్. అది ఎవరు తీసుకోవట్లేదు. అలాగే కంపల్సరీ కావాల్సింది మన బాడీకి కావాల్సినటువంటి మినరల్స్. ఇవి ఎలాగో మనం తీసుకునే వాటర్లో కానివ్వండి, మనం తీసుకునేటువంటి దేంట్లోనూ కూడా రావట్లేదు. సో ఇవన్నీ కూడా మనకు ఎప్పుడైతే ఈ డెఫిషియన్సీ వచ్చిందో ఆటోమేటిక్ గా ఏమైపోతుందంటే మన బాడీ మెకానిజం లో ఉండేటువంటి సెల్స్ అన్ని కూడా ఈ ఫ్రీ రాడికల్స్ ఎఫెక్ట్ తోటి కొంచెం 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 డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే మనకు లేవో మన సెల్స్ త్వరగా పాడైపోతాయి. సరే, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ని అంటే ఇంకా ఇంకా పెరిగే కారణాలు ఏమున్నాయంటే, ఈ ఫ్రీ రాడికల్స్ పెరిగేదానికి మనం తీసుకునే ఫుడ్ ఒకటే కాదు, స్ట్రెస్ చాలా చాలా వెరీ పవర్ఫుల్ అండి. స్ట్రెస్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్. అసలు అన్నిటితో పోల్చుకుంటే చాలా ఫాస్ట్ గా డ్యామేజ్ చేసేది వచ్చి ఈ స్ట్రెస్. ఎవరైతే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ తోటి ఉంటారో వాళ్ళకి కంపల్సరీ చాలా ఫాస్ట్ గా అన్ని ఆర్గాన్స్ చెడిపోతాయి. మీరు కావాలంటే చూడండి, ఎవరన్నా ఎక్కువ మనోవేదనకు మించిన అది ఏది లేదని చెప్తారు కదా. అంటే ఎప్పుడు కూడా మా యొక్క లోపల మన యొక్క ఈ బాడీలో ఉండేటువంటి, సారీ, ఈ మనోవేదన ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా ప్రతి సెల్ ని డియాక్టివేట్ చేస్తూ 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 టోటల్ గా కూడా అన్ని కొలాప్స్ అయిపోయి ఆ హార్ట్ కి ఫంక్షనింగ్ కూడా ఆగిపోయి చనిపోయేదానికి చాలా కారణాలు ఉంటాయి. అలాగే మనము ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఉండే పొల్యూషన్, మనం చేసేటువంటి వర్క్ ప్రెషర్. సో ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ అండి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ తోటి మన హ్యూమన్ యొక్క లైఫ్ ని టోటల్ గా కొలాప్స్ చేయడం జరిగింది. టోటల్ కొలాప్స్డ్ అంతే. అంతా ఏమి లేదు అసలు. ఇప్పుడు మనం చేసేదంతా ఊరికే పోతున్నాం అంతే. జరిగితే జరుగుని, ఉన్న రోజులు ఉన్నాం, జరిగిన రోజులు జరగని. కానీ వాస్తవానికి హ్యూమన్ లైఫ్ అనేది ఒక బ్యూటిఫుల్ లైఫ్. దాన్ని ఎవ్వరూ కూడా ఆస్వాదించట్లేదు. జస్ట్ అందరం పోయినట్టు పోతూ ఉన్నాం. సో ఇది ఒక సపరేట్ ఒక టాపిక్ అండి. సో అంటే ఇక్కడ మనము తీసుకునేటువంటి ఏ ఫుడ్ సరిగా లేదు, మనం ఉన్న అట్మాస్ఫియర్ సరిగా లేదు, మనం తీసుకునే అంటే మన యొక్క వర్కింగ్ స్టైల్ సరిగా లేదు. అంతెందుకు, మనం మన యొక్క బాడీకి మనం ఎక్కడ కూడా ఎక్సర్సైజ్ అనేది ఇవ్వట్లేదు. ఇవన్నీ కారణాలతోటి ఏమైపోతా ఉన్నాయంటే మన సెల్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి. వీటిని మనం కొంచెం కంట్రోల్ చేసుకునే దానికి మనము యాంటీ ఆక్సిడెంట్స్ ని పెంచుకుందాం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఆ ఫ్రీ రాడికల్స్ ని ఎంత త్వరగా వచ్చిన దాన్ని ఇమ్మీడియట్ చంపేస్తూ మనకు ఏదైతే డెడ్ సెల్స్ అవుతున్నాయో, చనిపోతున్నాయో సెల్స్, ఆ సెల్స్ ను మరలా వాటికి జీవం పోసి వాటికి లైవ్ చేస్తున్నాయి. మరలా వాటికి జీవం ఇచ్చి అవి మరలా బతికేదానికి ఉపయోగపడుతున్నాయి. ఆ విధంగా మన యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ మనకు ఉపయోగపడి మన ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఏది కూడా చెడిపోకుండా ఉండేదానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి. ఎస్, వెరీ గుడ్ సార్. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ దొరుకుతాయి? యాంటీ ఆక్సిడెంట్స్ దొరికేదంతా కూడా ఎక్కువ ఓన్లీ ఫుడ్ అండి. మనం తీసుకునే ఫుడ్ లోనే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి.
ఫ్రీ రాడికల్స్ రకరకాలుగా డెవలప్ అవుతాయి. స్ట్రెస్ వల్ల డెవలప్ అవుతాయి, మనం ఉన్న అట్మాస్ఫియర్ వల్ల డెవలప్ అవుతాయి, మనం తీసుకునే ఫుడ్ వల్ల డెవలప్ అవుతాయి. ఇంకా రకరకాల మార్గాల్లో మనకు ఫ్రీ రాడికల్స్ డెవలప్ అయ్యి ఆటోమేటిక్గా మన సెల్స్ చంపేస్తాయి. కానీ మీకు యాంటీ ఆక్సిడెంట్స్ రావాలి, ఈ ఫ్రీ రాడికల్స్ కిల్ చేయాలి అంటే ఉన్న ఏకైక మార్గం వచ్చి మనం తీసుకునే ఫుడ్. సో దాన్ని మనం సక్రమంగా తీసుకోవట్లేదని ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం. సో అందుకోసంగానే మన యొక్క ఇప్పుడున్నటువంటి ఈ యొక్క హెల్త్ కేర్, బిఎంవైటి హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, నేను మన ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుతున్నానండి. మన ప్రోడక్ట్స్ గురించి ఇలా ఎన్నో ప్రోడక్ట్స్ అద్భుతాలు ఉండొచ్చు, మనకంటే తక్కువ ఉండొచ్చు, నేను వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ మన యొక్క బిఎంవైటి ప్రోడక్ట్స్ అయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తా ఉన్నాయండి. సో వీటిలో మనకు ఏ విధంగా పనిచేస్తాయి, ఎందుకు ఇప్పుడు మనం చూసాం ఫ్రీ రాడికల్స్ వల్ల ఇలా చనిపోతున్నాయి, మన సెల్స్ డ్యామేజ్, మనకు తెలియదు అది ఎంత డ్యామేజ్ ఏంది కూడా మనకు తెలియదు. అది లోపల ఇంటర్నల్ గా ఆర్గాన్స్ ఒక్కొక్కటి పాడైపోతూ ఉంటుంది. దాన్ని మనకు అసలు తెలియని కూడా తెలియదు ఎంతవరకు పాడైపోయిందో. కానీ ఈ యాక్సిడెంట్స్, యాంటీ ఆక్సిడేషన్స్ ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్ గా సెల్స్ కొంచెం కొంచెం మరలా జీవం పొందుకొని మరలా హ్యాపీగా అవి బతికేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేసి మనకున్నటువంటి లివర్ హెల్దీగా ఉండేటట్టు, కిడ్నీ హెల్దీగా ఉండేటట్టు, హార్ట్ హెల్దీగా ఉండేటట్టు, అలాగే మన జీర్ణాశయం హెల్దీగా ఉండేటట్టు, అలా ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా హెల్దీగా ఉంటే మాత్రం ఆటోమేటిక్ గా మన ఎంటైర్ బాడీ హెల్దీగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క ఇంపార్టెంట్ అంత ఉందండి. అందుకోసం మీరు గమనించినట్లయితే మన 32B+ చూడండి. 32B+ కంప్లీట్ గా ఫ్రూట్స్ తోనే ఉంటుంది. మొత్తం టోటల్ ఫ్రూట్స్. ఈ 32 ఫ్రూట్స్ మనం ఎప్పుడు తినలేం. మనం ఇక్కడ ఉండేటువంటి ఏదైనా బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, మీరు క్రాన్బెర్రీ కానీ ఏ బెర్రీని కూడా మనం రోజు కంటిన్యూస్ గా అసలు ఇంపాసిబుల్ తీసుకోలేం. అందులో కాస్ట్లీస్ట్ ఉన్నాయి, అన్ని కూడా చాలా కాస్ట్లీతో ఉండేటువంటి ఫుడ్స్ ఉన్నాయి, బెర్రీస్ ఉన్నాయి అందులో. మీరు కావాలంటే మీరు స్టడీస్ అంతా కూడా చూడండి, కావాలంటే గూగుల్లోకి వెళ్ళి చూడండి. బెర్రీస్ లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులోనూ ఉండవు. మనకి అసలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకు కావాలి? ఇందాక డిస్కస్ చేసాం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటేనే మన సెల్స్ డ్యామేజ్ కావు. మన సెల్స్ డ్యామేజ్ కాకపోతే మన ఆర్గాన్ హెల్దీగా ఉంటాయి. మన ఆర్గాన్ హెల్దీగా ఉంటే మన ఎంటైర్ బాడీ హెల్దీగా ఉంటుంది. మనం లైఫ్ ఎక్కువగా లీడ్ చేసేదానికి, అంటే హెల్దీగా లీడ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అందుకోసమే యాంటీ ఆక్సిడెంట్స్ మెయిన్, అసలు యాంటీ ఆక్సిడెంట్సే కావాలి మనకు. కానీ మనం తీసుకునే ఫుడ్లు ఎక్కడ లేదు. కాబట్టి ఈ యొక్క 32B+ ఏం చేస్తుందంటే, ఇందులో ఉన్న బెర్రీస్ అన్ని కూడా ఫుల్లీ యాంటీ ఆక్సిడెంట్స్ తో ఉంటాయండి. మీరు కావాలంటే చూడండి, మన 32B+ లో ఉండే ఫ్రూట్స్ అన్ని కూడా జ్యూస్ అంతే, మనకు రా జ్యూస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అవునా? కానీ మీరు బయట తీసుకోండి, మీరు వీటి పేరుతోటి కొన్ని దొరుకుతాయి, అవన్నీ ఎసెన్సెస్ అంటే ఫ్లేవర్స్ అంతే. అవి ఆ ఫ్లేవర్ వేరే, ఎక్స్ట్రాక్ట్స్ వేరే. మనవన్నీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయండి. అంటే ఆ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అంటే దాని నుంచి జ్యూస్ తీసుకుంటారు, రసం తీసుకుంటారు. కానీ మనకు ఉండేటువంటి అన్ని కూడా, అంటే బయట దొరికేటివన్నీ కూడా ఎసెన్సెస్, ఫ్లేవర్స్ ఉంటాయి. యాపిల్ ఫ్లేవర్, యాపిల్ ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్, గోవా ఎసెన్స్, ఇలా ఇలా ఉంటాయి. కానీ మనదైతే అలా కాదు, కంప్లీట్ ఫ్రూటే ఇది. ఆ ఫ్రూట్ నుంచి వస్తుంది. కాబట్టి 32B+ లో మీకు హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. చాలా హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నది 32B+. కాబట్టి మనం ఈ రోజు కొన్ని ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ని మన యొక్క బిఎంవైటీలో తీసుకుందాం. వాటిని మాత్రం మస్ట్ అండ్ షుడ్ మీరు మన యొక్క డైలీ లైఫ్ లో ఖచ్చితంగా చేర్చండి. అందులో కంపల్సరీ ఉండవలసింది వచ్చేసరికి మీకు 32B+ కంపల్సరీ చేర్చుకోండి. అట్లీస్ట్ ఒక 3 months అండి, ఒక 3 months కంటిన్యూస్ గా ఈ 32B+ తీసుకునే దానికి కంపల్సరీ మీరు సిద్ధపడండి. ఎందుకంటే హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇక్కడ ఉంటాయి. అంటే మీరు వెళ్ళేసి ఒకరి దగ్గర వెళ్ళేసి కూర్చునేసి, సార్ దీంట్లో అది జరిగిపోతాయి అని చెప్పేదానికంటే కొంచెం మీకు బేసిక్ నాలెడ్జ్, దీన్ని వివరంగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగారు అనుకోండి, ఈ డ్యామేజ్ని ఆపుతాయి సార్ ఇవి, దీనివల్ల ఈ ఉపయోగం ఉంటుంది సార్ అని చెప్తే వాళ్ళకు ఒక ఐడియా వచ్చేదాని కోసంగా ఉపయోగపడుతుంది అన్నట్టు. అలాగే దీంతో పాటుగా మస్ట్ అండ్ షుడ్ వచ్చి శిబక్త్రం అండి. అసలు శిబక్త్రం చేసేటువంటి వండర్స్ మీరు కావాలంటే చాలా స్టడీస్ చూడండి.
సిబక్త్రం చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి, చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్. ఈ సిబక్త్రం వచ్చేసరికి మీకు ఇందులో ఈ జ్యూస్ లో ఉండేటువంటిది మెయిన్ ఏంటంటే హై ఆక్సిడెంట్స్, హై సారీ హై యాంటీ ఆక్సిడెంట్స్, చాలా హై క్వాలిటీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనివల్ల ఏమైపోతుందంటే కంపల్సరీ మనకు మెయిన్ ప్రతి ఒక్కరికి మీకు మనందరి బాడీలో క్యాన్సర్ సెల్స్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయండి. క్యాన్సర్ కారకాలు ఎప్పుడు మనం తీసుకునే ప్రతి ఫుడ్ క్యాన్సర్ కారకమే. మీరు ఏదైనా తీసుకోండి, మీరు ఎవ్రీథింగ్, మనం ఈ రోజుల్లో తీసుకునేటువంటి ప్రతి ఫుడ్ ఏది కల్తీ లేదు చెప్పండి. షో మీ వన్ 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 ప్రోడక్ట్, ఒక్క ఫ్రూట్ చెప్పండి. మీరు తీసుకునే యాపిల్ దగ్గర నుంచి, గ్రేప్ దగ్గర నుంచి, ఏ ఫ్రూట్ అయినా తీసుకోండి, బనానా తీసుకోండి, వాటర్ మిలన్ తీసుకోండి, ఏమి తీసుకున్నా ప్రతి ఫుడ్ కూడా, ప్రతి ఫ్రూట్ కూడా ఏమైపోయిందంటే అంత టోటల్ గా ఈ ఈ ఫర్టిలైజేషన్ తోటి ఎవరు కూడా ఆర్గానిక్ ఎవరు చేయట్లేదు. ఎవరు మన పాత కాలంలో రైతుల్లాగా ఎవరన్నా పంటలు పండిస్తున్నారా ఎరువులేసి? ఎవరు పండించరు. జీవామృత్ తోటి ఎవరన్నా పండిస్తారు? జీవామృత్ అంటే ఆవుల ఆ, ఈ దీన్ని తీసుకొనేసి యూరిన్ తీసుకొని దాంతో తయారు చేసేది, దాని డంగ్ తీసుకొని, పేడ తీసుకొని జీవామృత్ తయారు చేస్తారు. ఎవరైనా తయారు చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. సో అంతా కూడా పెస్టిసైడ్స్ తోనే. అలాగే మనం తీసుకునే అందరు చెప్పేది ఏంది? మంచి ఫ్రూట్స్ తీసుకోండి. డాక్టర్ చెప్పేది అదే కదా, బాగా ఫ్రూట్స్ తీసుకోండి. అలాగే మంచి గ్రీనీ తీసుకోండి. అంటే గ్రీనీస్ అంటే ఏంది? లీవ్స్ ఇవి ఉన్నాయి కదా మనకు, ఆకుకూర, ఆ బచ్చల కూర, పొట్ల, ఏదో ఇంకా చాలా ఉంటాయి కదా, పాలకూర, ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఎక్కడైనా సరే మీరు కావాలంటే అడగండి, ప్రతిదీ ఫర్టిలైజేషన్ తోనే ఉంటుంది. ఎక్కడ కూడా మనం చెప్పేది అదే, ఫ్రూట్స్ మంచి తీసుకోండి, మంచి గ్రీన్స్ తీసుకోండి. అలాగే ఆ ఇంకా హెల్దీ లైఫ్ లీడ్ చేయని చెప్తారు. కానీ ఎక్కడైనా సరే ఈ మంచి ఫ్రూట్స్ ఎక్కడ ఉంటాయి? మంచి వెజిటబుల్స్, మంచి వెజిటబుల్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఏమి లేవండి. ఏ వెజిటబుల్ కూడా మీకు వచ్చేటువంటి ఆ, వంకాయ తీసుకోండి, బెండకాయ తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా దాన్ని కూడా ఫర్టిలైజేషన్, పురుగుల మందులు కొట్టే తర్వాత రోజు తీసుకొస్తూ ఉన్నారు. ఇది కావాలంటే అది అందరికి తెలుసు. మీరు దీన్ని టెస్ట్ చేయాలంటే కూడా మీకు, మీరు వెజిటబుల్స్ తీసుకొని ఆ, ఒక వాటర్ తీసుకోండి, ఒక వాటర్ తీసుకొని ఆ వాటర్ లో సాల్ట్ వేయండి. మీకు రాక్ సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ వేసి మీరు దీన్ని అలాగే కొద్దిసేపు అలాగే ఉంచేయండి. పైన కొంచెం ఆయిల్ ఆయిల్ గా తేలుతుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వెజిటబుల్స్ కావచ్చు, ప్రతి ఒక్క గ్రీనిష్ అంటే ఇవి ఆకుకూరలు ఉన్నాయి కదా, ఇవి ఏవైనా తీసుకోండి. మీరు వాటర్ లో వేసి రాక్ సాల్ట్ వేసి, ఒక మనకు కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ కళ్ళుప్పు వేసి అలాగే పెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ కి పైనంతా ఆయిల్ ఆయిల్ గా పైన తేలుతూ ఉంటుంది చూడండి. ఇది ఫ్యాక్ట్ అండి. అందుకే పెద్దలు ఇప్పుడు మన వాళ్ళు అందరూ చెప్తుంటేది, ఫర్టిలైజేషన్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి వీటిని మీరు ఇలాగ తీసుకోండి అని చెప్తున్నారు. దీనివల్ల టోటల్ గా ఏమైపోయిందంటే, అంటే ఆక్సిడేషన్ పెరగాలి అంటే ఫ్రూట్స్ బాగా తినాలి, ఈ వెజిటబుల్స్ బాగా తినాలి, ఆకుకూరలు బాగా తినాలి, ఇవన్నీ చెప్తారు. మంచి ఫిష్ తినాలి. ఎక్కడ ఉంది మంచి ఫిష్ చెప్పండి? అంతా కూడా చెరువుల్లో పెరిగే ఫిష్ లేదు ఇప్పుడు, అంతా గుంటల్లో పెరిగేటువంటిది. అంతా కూడా ఆర్టిఫిషియల్ వాళ్ళు ఇచ్చేటువంటి ఫుడ్. ఆ ఫుడ్ ఎలా ఉంటుంది? మామూలుగా నాచు తిని అలా పెరిగే ఫిష్ ఎక్కడ లేదు. ఎక్కడ చెరువులో అయితే ఫిష్ ఏముంటుంది? హ్యాపీగా అది నాచు తింటుంది, అక్కడ ఉండే చిన్న చిన్న పురుగులు తింటుంది, అది దాంతోనే పెరుగుతుంది కాబట్టి హెల్దీగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తీసుకునే ఫిష్ ఏది హెల్దీగా ఉంటుంది చెప్పండి? రకరకాల ఫుడ్ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ ఫీడ్ ఉంటుంది. ఆ ఫీడ్ లో ఏది మంచిది ఉండదు. అఫ్ కోర్స్ మనకు అన్ని మంచివని చెప్తాం, దాంతోనే పెరుగుతాయి ఆ ఫిష్ కూడా. అలాగే చికెన్ ఇంక చెప్పనవసరం లేదు. చికెన్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అలాగే మనకు ఆయిల్ గురించి అసలు చెప్పనా, ఇంకా మన అంటే ఇవన్నీ కూడా మన బాడీని డ్యామేజ్ చేసేటువంటి ఫుడ్డే. ఆయిల్ ఏది క్వాలిటీ ఉంది చెప్పండి? ఒక్క ఆయిల్ క్వాలిటీ లేదు. ఇంకా మిల్క్ అసలు టోటల్ గా కొలాప్స్, మన ఎంటైర్ బాడీ సిస్టమ్ ని సర్వనాశనం చేస్తున్నటువంటి అతి పెద్ద మహమ్మారులు ఏదన్నా ఉన్నాయంటే అది ఒకటి ఆయిల్, రెండోది మిల్క్. ఈ కార్పొరేట్ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే వచ్చిందో వీటి అడ్వర్టైజ్మెంట్స్ కి, వీటికి మనం అందరం కూడా పడిపోయి ఈ రోజు ఈ యొక్క మిల్క్ కావచ్చు, ఈ ఆయిల్ తోటి టోటల్ మొత్తం ఇదొక పెద్ద మహమ్మారి అండి, పెద్ద మహమ్మారి. ఇవి మొత్తం మన యొక్క లైఫ్ నే నాశనం చేస్తున్నటువంటివి ఈ ఆయిల్, మిల్క్ అండి. నిజం, ఆయిల్ మిల్క్ అంత దౌర్భాగ్యం ఏది లేదు. ఎందుకంటే అసలు ఆయిల్ కంప్లీట్ గా ఏది కూడా మొన్న కూడా మేము ఎగ్జాంపుల్ తీసుకున్నాం. గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నాం అనుకోండి. ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ మనము తీయాలి, ఒరిజినల్ గా తీయాలి అంటే మా హెచ్జి రావు సార్ చెప్పారు, సుమారు 3 కేజెస్ 3 కేజెస్ మనం గ్రౌండ్ నట్ తీసుకుంటే 1 లీటరు
ఆయిల్ వస్తుంది అనేసి 3 ఉంటుందేమో. అంటే 1 లీటర్ ఆయిల్ కావాలంటే 3 kgs గ్రౌండ్ నట్ కావాలి. 1 kg గ్రౌండ్ నట్ ఎంత ఉంటుంది? 120 రూపీస్ అనుకుందాం. 120 రూపీస్ 3 kgs అంటే ఎంత అవుతుంది? సుమారు 360 రూపాయలు అనుకుందాం ఎగ్జాంపుల్. 360 రూపాయలు. ఇంకా దీన్ని మళ్ళీ తయారు చేసి దీని ప్యాకింగ్, ఇంకా రిమైనింగ్ దీని మార్కెటింగ్, ఇంకా అన్ని కలుపుకుంటే ఎంత అమ్మాలి వీళ్ళు? 500 600 రూపాయలు అమ్మాలి. అంతే కదా, ఇంకా ఎక్కువ అమ్మాలి 1 లీటరు గ్రౌండ్ నట్ ఆయిల్. కానీ మీకు బయట దొరికేటువంటి గ్రౌండ్ నట్ ఆయిల్ మీకు ఏదన్నా మార్కెట్లో మీకు ఇప్పుడు ఉన్నటువంటి చాలా ఉన్నాయి కదా సో కాల్డ్ కంపెనీస్, అవి ఏదైనా కానీ మీ గ్రౌండ్ నట్ ఆయిల్ ఎంత దొరుకుతుంది? 170 160. అంటే 500. ఇది ఒరిజినల్, ఇది ఒరిజినల్ కావాలంటే 500 600 పెట్టాల్సి ఉన్నప్పుడు మీకు ఎలా సాధ్యమవుతుంది 120 రూపీస్కి 160 రూపీస్కి? అసలు అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎంత? సో ఈ సూపర్ స్టాకిస్టులు తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి రీటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అక్కడి నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ లాస్ట్ రీటైలర్కి వచ్చేసరికి ఎంత అయిపోతుంది? చాలా చాలా ఎక్కువ అయిపోతుంది. కానీ మనకి ఎందుకు ఇలా ఇవ్వగలుగుతున్నారు? ఎందుకంటే కెమికల్ అది. మనము తీసుకునేటువంటి ఆయిల్ కెమికల్ తీసుకుంటున్నాం. అలాగే ఇంకా మిల్క్ అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు. అసలు అసలు అయిపోయింది అంతే. మిల్క్ అసలు మనం తీసుకునే మిల్క్ అసలు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఎక్కడ ఉన్నాయి? ఎన్ని గేదెలు ఉన్నాయి? ఎన్ని ఆవులు ఉన్నాయండి? మనం ఇప్పుడు మన ఎంత పెద్ద జనాభా ఉన్నారు, మనకున్న ఆవుల సంఖ్య ఎంత? కావాలంటే క్యాలిక్యులేషన్స్ కి వెళ్ళి చూడండి, అసలు ఏమీ లేదు. మొత్తం మిల్క్ నేను చెప్పే టోటల్ మిల్క్ పౌడర్స్ తోటి ఒక కెమికల్ తోటి తయారవుతుండేదే ఈ మిల్క్. కానీ దీన్ని ఎవరు ఆపలేరు. ఎందుకు ఆపలేరు అంటే ఇది కార్పొరేట్ మాఫియా. దాన్ని ఎవరు కంట్రోల్ చేసే దానికి కూడా లేదు. సో ఈ విధంగా ఆయిల్, మిల్క్ మొత్తం టోటల్ గా ఏది కూడా మంచిది లేదు. కాబట్టి వీటన్నిటికీ సొల్యూషనే మనకు కావాల్సినటువంటి ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్. అందుకోసమే ఇప్పుడు నేను శిబక్తరం ఎందుకు చెప్పాను అంటే, మీరు తీసుకునేటువంటి ఆయిల్ వల్ల క్యాన్సర్ కారకాలు పెరుగుతాయి. మిల్క్ వల్ల పొద్దున లేస్తే కాఫీలు, టీలు ఇదే పని మనకు. ఒక్కొక్కరు 10 20 కాఫీలు తాగే వాళ్ళు ఉన్నారు, 20 30 టీలు తాగే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ నేను కాఫీ పౌడర్ లో చాలా మంచి గుణాలు ఉన్నాయి, అందులో డౌటే లేదు. కాఫీ పౌడర్ లో చాలా మంచి యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి. అసలు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి కాఫీలో. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఈ మిల్క్ కలుపుకోవడం వల్ల టోటల్ గా పాడైపోతా ఉంది. ఈ మిల్కే అన్నిటికీ కారకం. అందుకే నేను లాస్ట్ టైం కూడా చెప్పిన బటర్ మిల్క్ మీరు కావాలంటే దీనికి మించినటువంటిది ఏదీ లేదండి. మీరు పాలు తాగాలనుకుంటే బటర్ మిల్క్ తాగండి, ఆపేయండి, పాలు జోలికి వెళ్ళకండి. టీ కాఫీలు పక్కన పెట్టండి. పాలు తెచ్చుకున్నారా, ఇంకా తప్పదు, మనకు ఇంట్లో ఏదో ఒకటి ఉండాలనుకుంటే దాన్ని మీరు కర్డ్ లాగా మార్చుకొని దాన్ని బటర్ మిల్క్ చేసుకొని తాగండి, హాయిగా ఉంటుంది. ఎందుకు బటర్ మిల్క్ అంటే ఫర్మెంటేషన్ జరుగుతుంది, ఇందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన ఏదైతే మన జీర్ణాశయం ఇంటెస్టైన్ ఉందో దాన్ని చాలా క్లీన్ గా పెడుతూ ఆ గట్ అనేది అంటే మొత్తం టోటల్ ఆ గట్ అంటే ఆ ఇంటెస్టైన్ లో ఉండే పార్ట్ నుంచి ఆ పేగులు, పెద్ద పేగులు, చిన్న పేగులు, వీటన్నిటిని కూడా చాలా హెల్తీగా ఉండేదానికి ఈ యొక్క గుడ్ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. అందుకోసం అటువంటి దాన్ని వాడండి. మీకు ఆయిల్ ప్లేస్ లో కూడా మన వాళ్ళందరూ కూడా చెప్తుండేది ఇప్పుడు వీలైతే మీరు ఆ వెళ్లి కావాలంటే మీరు ఆయిల్ మనకు ప్రతి ప్లేసెస్ లో ఉన్నాయండి ఇప్పుడు. మనకు కోల్డ్ ప్రెస్ లో ఆయిల్స్ ఇవన్నీ మనం చేయలేం. అంటే మనం ఎన్ని చెప్పుకున్నా కూడా అవి ఇంపాసిబుల్ టాస్క్. నేను ఇప్పుడు ఇక్కడ ఇన్ని చెప్పినా కూడా ఇవన్నీ సాధ్యమవుతాయా? ఏది సాధ్యం కాదు. ఇవేవి సాధ్యం కాదు కాబట్టే మనము ఈ ఫుడ్ తీసుకోమని చెప్తున్నాం. వాటికి సప్లిమెంట్స్ గా కొన్ని కావాలి మనం తీసుకునేటువంటి ఫుడ్. ఒక్క నిమిషం, సారీ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం సారీ. మనం తీసుకునేది ఏది కూడా సక్రమంగా లేదు కాబట్టి మనం దానికి సప్లిమెంట్స్ తయారు చేసుకుందాం అంటున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంటే మనకు క్యాన్సర్ కారకాలు అవుతాయి. మన ఆయిల్ కావచ్చు, మిల్క్ కావచ్చు, మనం తీసుకునే ఫ్రూట్స్ కావచ్చు, వెజ్జెస్ కావచ్చు, ఇంకా జంక్ ఫుడ్స్ కి చెప్పనవసరం లేదు. ఇవన్నీ ఇంకా లేస్, కుర్కిరేస్, చిప్స్, ఇవన్నీ ఎంత దారుణం అంటే ఇంకా వాటి గురించి అసలు మాట్లాడడం వేస్ట్. ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంటే మనం తీసుకునే బజ్జీలు, బోండాలతో సహా అండి, మనం తీసుకునే బిర్యానీలతో సహా ఇవన్నీ బయట ఫుడ్ అంతా కూడా ఏం చేస్తుందంటే క్యాన్సర్ కారకాలని ఎక్కువ పెంచేస్తాయి. వాటిని కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ మీకు కావాల్సింది శివక్తరం అండి.
ఇది వెరీ వెరీ ఎసెన్షియల్ మన లైఫ్ లో కంపల్సరీ. మన యొక్క బోర్డ్ మై ట్రిప్ లో మీకు మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సింది సిబక్ట్రామ్. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. అందుకోసం నేను చెప్పేది ఎసెన్షియల్ 1 హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ కోసం 32B+, అలాగే సిబక్ట్రామ్. ఈ రెండు హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మొరింగా. ఈ మొరింగా అసలు అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి. మీకు ఆల్మోస్ట్ మన ఎంటైర్ అంటే మొరింగా వచ్చి మునగాకు. ఈ మొరింగా వచ్చేసరికి మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి కూడా చూడండి. మొరింగా యొక్క ఉపయోగాలు చూడండి. వందల రకాల ఉపయోగాలు ఉంటాయి. 1-2 ఉపయోగాలు కాదు, వందలు. ఎంటైర్ బాడీలో ఉండేటువంటి సెల్స్ అన్నిటిని కూడా హెల్దీగా ఉండేదాని కోసం ఉపయోగపడేది ఈ మొరింగా. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ మన ఎసెన్షియల్ ప్రోడక్ట్ లో మూడోది ఏంటి? మొరింగా. ఒకటి 32B+, సిబక్ట్రమ్, మొరింగా. సిబక్ట్రమ్ ఏం చేస్తుంది? ఈ క్యాన్సర్ కారకాలు అన్నిటినీ కిల్ చేసేస్తుంది. మనకు తెలియకుండానే క్యాన్సర్ కారకాలు పెరుగుతూ ఉంటాయండి బాడీలో. అవి కొన్ని రోజులకి ఏమవుతాయంటే లంగ్ క్యాన్సర్, తర్వాత కిడ్నీ, లివర్, వీటన్నిటికి కూడా అవి మెయిన్ డ్యామేజ్ అయిపోయి తర్వాత మనకు హార్ట్ డిసీజెస్ ఇలాంటివన్నీ వచ్చిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దానికోసం ఈ సిబక్ట్రమ్ అనేది ఖచ్చితంగా భలే యూస్ఫుల్ అవుతుంది. ఇంకా 32B+ అనేది హై యాంటీ ఆక్సిడెంట్స్. సో ఆటోమేటిక్ గా దీనివల్ల సెల్స్ అన్ని కూడా యాక్టివ్ అయిపోయి హెల్దీగా ఉంటాయి. అలాగే మూడవది మొరింగా. ఈ మూడు మాత్రం మనకు మస్ట్ అండ్ షుడ్ ఉండవలసినటువంటి ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ అండి. కంపల్సరీ తీసుకోవాలి మీరు. ఇది కావాలంటే మీరు ఆ 3 ప్రొడక్ట్స్ లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ మొత్తం మీరు చూడండి. అవి ఎంత యూస్ఫుల్ ఇంగ్రీడియంట్స్ మీకు అర్థమవుతుంది. నేను వాటి గురించి వెళ్ళట్లేదు, ఎందుకంటే అవి మీరు గూగుల్లో చూసుకున్న వాటి యొక్క ఉపయోగాలు తెలిసిపోతాయి. కానీ ఎందుకు వాడాలనేది మాత్రం మనకు అర్థం కావాలి. నెక్స్ట్ 4వ ఎసెన్షియల్ వచ్చేసరికి, 4th వన్ వచ్చేసరికి మన ఎంటైర్ గట్ బాగుండాలి. మన యొక్క పొట్ట చాలా హెల్దీగా ఉంటే మనకు జబ్బులకి కారణం ప్రథమం ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ జీర్ణాశయం, ఇంటెస్టైన్ అనేది చాలా హెల్దీగా ఉండాలి. అది ఎంత హెల్దీగా ఉండి అది ఎంత ఫంక్షనింగ్ బాగా జరిగితే అంత మనకు మన యొక్క డిసీజెస్ తగ్గుతాయి. అంటే ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఇదేంటిది? మన ఇంటెస్టైన్ ఏమనుకుందాం? ఒక ఒక గ్రైండర్ అనుకుందాం. గ్రైండర్. ఈ గ్రైండర్ సరిగా దాంట్లోకి మనము గ్రేప్ వేసాము, తర్వాత వెజిటబుల్స్ వేసాము, గ్రీన్ వేసాము, చికెన్ వేసాము, ఫిష్ వేసాము. ఇవన్నీ మంచివి అనుకుందాం, ఇవన్నీ మంచి ఫుడ్ అనుకుందాం. నిజమే కదా? వెజిటబుల్స్ లో మనకు ఫ్రూట్స్ లో మంచి వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వెజ్జెస్ లో ఇట్లా అన్ని హెల్దీ అనుకుందాం. ఇవి ఆర్గానిక్ అనుకుందాం, ఆర్గానిక్, పెస్టిసైడ్స్ లేనటివి. అవన్నీ ఇందులో వేసాను నేను. ఇవన్నీ ఇందులో వేసాను. ఈవెంట్లో నుంచి బాగా మనకు గ్రైండింగ్ బాగా జరిగి ఇందులో ఉండేటువంటి ప్రతి ఒక్క వైటమిన్స్ ని, మినరల్స్ ని అన్ని అబ్జార్బ్ చేసి మన యొక్క బాడీకి ఇచ్చేది ఎవరండి? లివర్. అవునా? ఇక్కడ లివర్ చేసే పని అదే కదా. మన గ్రైండింగ్ ఇక్కడ జరగగానే లివర్ ఏం చేస్తుంది? ఇందులో ఉండేటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని తీసుకుంటుంది. అన్నిటిని తీసుకొని ఆ లివర్ ఏం చేస్తుందంటే దాంట్లో ఎవరికి ఏంది పంచాలో అది పంచుకుంటా ఉంటుంది, పంపించేస్తుంది. ఫంక్షనింగ్ ఇదే అండి. మన యొక్క జీర్ణాశయం వచ్చి గ్రైండర్ అయితే ఈ గ్రైండింగ్ లో మనం వేసినటువంటి ఫుడ్ అంతా కూడా గ్రైండ్ చేసి ఇందులో ఇంపార్టెంట్ అన్ని అంటే ఏదైతే మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కావాలో అవన్నీ లివర్ తీసుకుంటుంది. ఆ లివర్ అబ్జార్బ్ చేస్తుంది. అబ్జార్బ్ చేసి మన యొక్క బ్లడ్ లోకి వాటన్నిటిని కలిపేస్తుంది. ఆ బ్లడ్ లో కలిపేసి ఆ బ్లడ్ అంతా అన్ని నర్వస్ సిస్టమ్ నుంచి అంతా ఎంటైర్ బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి అన్ని సెల్స్ ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. ఇది మీ అందరికి తెలిసే అనుకుంటున్నాను. తెలియకపోతే ఇది సిస్టమ్ అలా జరుగుతుంది. సో మొత్తం ఎంటైర్ నర్వస్ సిస్టమ్ అంతా వెళ్ళిపోయి ప్రతి నర్వ్ అంతే కదా, కొన్ని వేల కోట్ల నరాలు మన మన యొక్క ఎంటైర్ బాడీలో ఉంటాయి. ఈ నరాలన్నీ కూడా ఈ బ్లడ్ సర్క్యులేట్ అయ్యి ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఈ గ్రైండర్ లో నుంచి వచ్చినటువంటి ఇవన్నీ కూడా తీసుకొని ఈ లివర్ అన్నిటికి సప్లై చేయడం ద్వారా ఆ బ్లడ్ లో కలిపేయడం ద్వారా ఆ బ్లడ్ అంతా కూడా పాస్ అయ్యి అన్ని సెల్స్ కూడా యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. తర్వాత ఇంకా వేస్టేజ్ ఏదన్నా ఉంటే ఆ వేస్టేజ్ తీసుకొని కిడ్నీకి ఇస్తుంది. అంతే కదా? ఇక్కడ మరలా ఏం జరుగుతుంది? కిడ్నీలో ఇంకా కొన్ని ఫిల్టరేషన్ జరుగుతాయి. కిడ్నీలో ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇంకా ఏదైనా యూస్ఫుల్ థింగ్ ఉందా? ఇవన్నీ తీసుకొని తర్వాత రిమైనింగ్ వేస్ట్ ని మనకు మోషన్ రూపంలోకి మన యొక్క వీటికి ఇచ్చేసి
క్లీన్ చేపించేస్తుంది. ఇది ప్రాసెస్, జరిగే ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ లో ఈ యొక్క గ్రైండర్ సరిగా లేదు అనుకుందాం. ఈ గ్రైండర్ సరిగా లేదు, అప్పుడు ఏం చేయాలండి? గ్రైండర్ సరిగా లేదు, సరిగా పనిచేయట్లేదు. మనం వేసిన ఫ్రూట్స్ కానీ ఏవి కూడా సరిగా అది ఆ, అంటే డైజెషన్ గ్రైండ్ కావట్లేదు. గ్రైండ్ అంటే ఏమని, బాగా మెత్తగా చేసేయాలి. అది చేయట్లేదు. చేయనప్పుడు లివర్ ఎలా అబ్జర్వ్ చేయొచ్చు? అది చేయలేదు. సో వేస్ట్ అంతా మళ్ళీ కిడ్నీకి వెళ్ళిపోయి ఆ కిడ్నీ పెద్ద ఎఫెక్ట్ అయిపోతుంది. కిడ్నీకి ఎప్పుడైతే పెద్ద ఎఫెక్ట్ అవుతుందో కిడ్నీ అంటే ఓవర్లోడ్ అయిపోతుంది. దానికి ఎంత లోడ్ కావాలో అంత లోడ్ ఇవ్వాలి. మొత్తం లోడింగ్ అంతా ఇక్కడ జరిగిపోవాలి అంతా. ఈ గ్రైండింగ్ లో జరిగిపోవాలి. గ్రైండింగ్ లో జరగట్లేదు. జరగనప్పుడు లివర్ కి తక్కువ తక్కువ వర్క్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా చిన్న, ఎక్కువ విటమిన్స్ రావు, ఎక్కువ మినరల్స్ రావు, ఎక్కువ యూస్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ రావు లివర్ కి. అది దానివల్ల ఆటోమేటిక్ బాడీ అంతా కూడా ప్రాబ్లం. అంటే ఎక్కువ అన్ని ఉంటాయి కదా, నరాలకు అన్నిటికీ పాకి అన్ని సెల్స్ యాక్టివ్గా ఉంటాయి. కానీ ఇక్కడ జరగదు. తర్వాత ఇంకా మిగిలిన వేస్ట్ అంతా కిడ్నీకి వెళ్ళి కిడ్నీకి పెద్ద ఎఫెక్ట్ పడి దానికి ఎఫెక్ట్. అంటే ఇట్లా ఈ ఇది ఈ గ్రైండింగ్ ప్రాసెస్ సరిగా లేదు అంటే ఆటోమేటిక్ గా మనం ఏం తీసుకున్నా వేస్ట్. సో దాన్ని బాగు చేసే దానికోసమే నేను కంపల్సరీ చెప్తున్నది ప్యాచో మ్యాచ్. ప్యాచో మ్యాచ్ కంపల్సరీ మీ అందరికీ, ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ప్యాచో మ్యాచ్ కావాలండి. ఇది ఏం చేస్తుందంటే మన యొక్క జీర్ణాశయాన్ని, ఆ ఇంటెస్టైన్ ని బాగా జాగ్రత్తగా, అంటే అక్కడ హెల్దీ బ్యాక్టీరియాని క్రియేట్ చేసి అక్కడ వచ్చేటువంటి ఏవైతే మనకు ఆ యాసిడ్స్ ఉంటాయో ఆ యాసిడ్స్ అన్నిటి కూడా ఎంతవరకు రావాలి, ఎంతవరకు యూస్ఫుల్ చేసుకో, ఇలా అన్నింటిని ఫంక్షనింగ్ పర్ఫెక్ట్ గా చేసి తర్వాత ఆ గట్స్, ఆ లోపల నుంచి ఆ పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు, వీటన్నిటిని కూడా క్లీన్ గా చేసుకుంటూ నీట్ గా మార్నింగ్ కల్లా ఈ దీంట్లో ఉండే వేస్ట్ కూడా, అంటే ఈ గ్రైండర్ లో కూడా వేస్ట్ ఎక్కువ ఉంది అనుకో, రోజు కొంచెం కొంచెం వేస్ట్ పేరుకుట్టా పోయింది అనుకోండి, ఆ యొక్క మొత్తం పాడైపోతుంది కదా. అలా పాడు కాకుండా క్లీన్ గా చేసే దానికోసం ఉపయోగపడేదే ఈ పెచో మ్యాచ్. గ్రైండింగ్ బాగా చేస్తుంది, అలాగే ఆ యొక్క గ్రైండర్ ని నీట్ గా క్లీన్ చేస్తూ బాగా హ్యాపీగా మనకు మార్నింగ్ కల్లా ఫ్రీ మోషన్ వచ్చేదే, చేసేటట్టుదే ఈ పెచో మ్యాచ్. కాబట్టి ఇది అనదర్ గ్రేట్ ప్రోడక్ట్ అండి, అనదర్ గ్రేట్ ప్రోడక్ట్. అంటే మనకు 4 ఎసెన్షియల్ ప్రోడక్ట్ ఏంటి? ప్యాచో మ్యాచ్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనదర్ వన్ ఈస్ లాస్ట్ వన్, బట్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఇది లీస్ట్ వన్ కానివ్వండి, కానీ చాలా వెరీ పవర్ఫుల్ వన్ ఇది. దట్ ఈస్ తులసి. ఎంత పవర్ఫుల్ అంటే తులసి, మనము ఎంటైర్ బాడీకి ఇంకా అద్భుతమైనటువంటి ఔషధం ఏందండి? బాడీకి ఇంకొక అద్భుతమైన ఔషధం మనకు కంపల్సరీ ఏంటి? అందరూ అడిగేది ఏంది? ఎయిర్ ఉండాలి, అంటే ఆక్సిజన్ బాగా ఉండాలి. ఆక్సిజన్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంది? వాటర్. అంతే కదా. మన యొక్క బాడీకి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో అంతకు అదే విధంగా వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆక్సిజన్ అది అల్టిమేట్, అంతే, అది మెయిన్. అది లేకపోతే మనం అసలు దేనికి పనికిరాం. తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంది? వాటర్. ఈ వాటర్, ఈ రోజు మనం తీసుకునే వాటర్ ఏది పనికిరాని వాటర్, ఏది మంచిది కానే కాదు. సో మనకు అది, దాని గురించి నేను స్పెషల్ గా కూడా మనం ఎన్నో, ఒక ఒక రోజంతా కూడా మాట్లాడచ్చు మనం తీసుకునే వాటర్ గురించి. అసలు దేనికి పనికిరాని, ఏ విధమైనటువంటి జీవం లేని, లైఫ్ లేనటువంటి ఒక దాన్ని మనం తాగుతున్నాం. అదే మనం తీసుకునే రెగ్యులర్ మినరల్ వాటర్. పేరుకే మినరల్ వాటర్, ఇందులో ఏమి ఉండదు, వేస్ట్ అంతే. అంతకుముందు మీకు చెప్పాను ఎగ్జాంపుల్. మినరల్ వాటర్ ఒక బాటిల్లో పెట్టండి, ఒక బాటిల్లో క్లోజ్ చేసేసేయండి బాటిల్ని. అలాగే ఇంకొక బాటిల్లో మామూలు మీ బోర్ వాటర్, లేకపోతే బావిలో ఉండే వాటర్ తీసి, లేదా చెరువులో ఉండే వాటర్, లేదా నదిలో ఉండే వాటర్ అనుకోండి. నదిలో ఉండే వాటర్ ని ఒక బాటిల్లో పెట్టండి, ఇంకొక బాటిల్లో ఈ యొక్క మినరల్ వాటర్ పెట్టండి. మీకు 1 వీక్, 10 డేస్, 30 తాగుతున్నా కూడా ఈ బాటిల్లో ఏమీ ఉండదండి. కానీ ఈ బాటిల్లో మీకు పాచి పడుతుంది, అందులో చిన్న చిన్న పురుగులు పుడతాయి, అంటే జీవం పుడుతుంది. అంటే ఏమని, ఇక్కడ లైఫ్ ఉంది ఇక్కడ. కానీ మనం మినరల్ వాటర్ లో ఏమీ లేదు, జీరో, వేస్ట్ అది. కాబట్టి దానికోసంగా ఏంటంటే మన తులసి డ్రాప్స్ అనేటివి కంపల్సరీ మీరు ఎవ్రీ డే వాటిల్లో కొంచెం, మనం తీసుకున్నటువంటి వాటర్ లో కొంచెం ఈ తులసి డ్రాప్స్ కానీ కొంచెం కానీ వేసుకున్నట్లయితే మనకు చాలా చాలా చాలా, అంటే ఆ యొక్క వాటర్ ని మరలా జీవం వచ్చేటట్టు తయారు చేస్తుంది తులసి.
తులసి గురించి కూడా ఎంత చెప్పుకున్న తక్కువే అండి. అంత మంచిది ఈ తులసి అనేది. ఇంకా అఫ్ కోర్స్ నోని, కాకపోతే నేను నోని వాడట్లేదండి, తులసి వాడుతున్నాను. ఐఎమ్ గెటింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. తర్వాత మొరింగా వాడుతున్నాను, సూపర్బ్ రిజల్ట్. ఇంకా 32B+ అద్భుతమైన రిజల్ట్స్. డైజెస్టివ్ అద్భుతమైన రిజల్ట్, డైజెస్టివ్ జ్యూస్. ఇంకా కచో మ్యాచ్ అయితే వాడలేదు, కానీ కచో మ్యాచ్ అయితే సూపర్ రిజల్ట్ అని నాకు ఎన్ని టెస్టిమోనియల్స్ అని చాలా మంది ఫోన్లు చేసి మరి కచో మ్యాచ్ చాలా బాగుంది అనేసి. ఎందుకంటే నాకు అంత అవసరం లేదు అనిపించింది నా యొక్క బాడీ సిస్టమ్ కి. అందువల్ల నేను దాన్ని ఆ అంత, కానీ కచో మ్యాచ్ అయితే తెచ్చుకుంటాను నేను. అలాగే ఫ్యాటీ బర్న్ సూపర్ గా పనిచేస్తుందండి. నెక్స్ట్ డయాబెటిక్, ఇంకా వేరే లెవెల్. సో వాటి గురించి మన వాళ్ళే ఒక్కొక్కరు చెప్తారు. కాకపోతే నేను మనందరికి చెప్పేది ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ గురించి మీకు చెప్పాను నేను. ఒకటి, మన వాటర్ బాగుండే దానికోసం, మన వాటర్ లో జీవం ఇచ్చేదానికి తులసి తీసుకోండి. తర్వాత మన బాడీలో క్యాన్సర్ కారకాలు లేకుండా ఉండే దానికోసం మీరు శివక్త్రం తీసుకోండి. నెక్స్ట్, మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెంచుకునే దానికోసం 32B+ తీసుకోండి, మొరింగా తీసుకోండి. ఈ రెండు వెరీ 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 ఇంపార్టెంట్. ఇది రెండు కాదు, ఈ 4 ఇంపార్టెంట్, ఏది తగ్గించేదానికి లేదు. నెక్స్ట్, మన యొక్క మొత్తం గ్రైండర్ బాగుండేదానికి, మన గట్ బాగుండేదానికి, దాని బౌల్ సిస్టమ్, మనకు బౌల్ అంటారు అంటే ఆ వేస్ట్, దాన్ని చాలా బౌల్ గా అది ఫ్లో అవుతూ మనకు మోషన్ రూపంలో బయట వచ్చేయాలి. దానికోసంగా అంటే ఈ మలబద్ధకం అట్లాంటి ఉండే వాళ్ళకి ఆ బౌల్, ఆ గట్ సరిగా ఉండదు. అందుకోసమే ఆ బౌల్ మూవ్మెంట్ సరిగా లేక వాళ్ళకి ఆ వేస్టేజ్ అనేది అక్కడే ఉండిపోయి ఆ కాన్స్టిపేషన్, అదే మలబద్ధకం ఉంది కదా, అది దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎప్పుడైతే ఈ మలబద్ధకం పెరుగుతుందో ఆటోమేటిక్ అక్కడ గ్యాస్ రకరకాలవన్నీ తయారై ఆ ఆ మొత్తం గ్రైండర్ చెడిపోయిందంటే అంత మన బాడీ మొత్తం చెడిపోయినట్టు అర్థం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దానికోసంగా మ్యాచ్. సో ఈ 5 ప్రోడక్ట్స్ మాత్రం ఎసెన్షియల్ అంటే మీనింగ్ ఏంటి? మస్ట్ అండ్ షుడ్ ఉండాలి అని. సో ఇవండి. తర్వాత రిమైనింగ్ మీరు ఇందులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మళ్ళీ చెప్తున్నాను. నేను ముందు మీకు ఒక కంపల్సరీ కాషన్ చెప్పాల్సింది ఏంటంటే, మీకు డిస్క్లైమర్ చెప్పడం మర్చిపోయాను. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, ఐఎమ్ నాట్ ఏ మెడికల్ ప్రాక్టీషనర్, నేను ఈవెన్ డైటీషియన్ కూడా కాదు నేను. కానీ నాకున్నటువంటి పాస్ట్ నేను చేసినటువంటి కొన్ని రీసెర్చెస్, కొన్నిటి బేస్ చేసుకొని మీకు ఈ విషయాలు చెప్పాను. మీరు ఏదైనా సరే ఈ ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు మస్ట్ అండ్ షుడ్, ఎవరైనా సరే మీరు బాలింతలు అంటే మనకు ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం వీలైనంత వరకు ఈ ప్రొడక్ట్స్ డాక్టర్ సలహా మేరకు మాత్రం తీసుకోండి. లాక్టేటింగ్ ఉమెన్స్ అంటే బాలింతలు బాలింతలు కూడా చాలా జాగ్రత్తగా, ఈ లాక్టేట్ పాలు ఇచ్చేటువంటి తల్లులు ఉంటారు కదా, వీళ్ళు కూడా చాలా జాగ్రత్త. అలాగే మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రానిక్ డిసీజెస్. కొంతమందికి ఈ క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, అంటే చాలా సివియర్ గా కొంతమందికి ఆ డిసీజెస్ ఉంటాయి. ఈ డయాలసిస్ చేసుకోవటం, లేకపోతే హై షుగర్ పేషెంట్స్, అలాగే హార్ట్ పేషెంట్స్, ఇటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం డాక్టర్ని సంప్రదించి చేసుకోండి. కానీ ప్రాబ్లం అయితే ఏమి లేదు, ఎందుకంటే మన దగ్గర అంతా కూడా ఇవన్నీ ఫుడ్, ఇదే పక్కా ఫుడ్ సప్లిమెంట్. మనం ఇచ్చేదంతా కూడా ఫ్రూట్ అంటే ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నాము. సిబెక్టర్ కూడా అదొక జ్యూస్ అంతే. ఇక్కడ ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఆ ప్రాబ్లం అయితే ఉండవు. కానీ యూ బెటర్ కన్సల్ట్ యువర్ ఫిజిషియన్. దానివల్ల మీకు ఒక ఉపయోగం అనేది కూడా ఉంటుంది. ఆ ఇష్యూస్ ఉండేవాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లమే లేదు. దీనివల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రాబ్లమే లేదు. అలాగే రిమైనింగ్ థింగ్స్ మీకు నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ ఎలా వాడాలి ఏంటి అనేది మన టీం మెంబర్స్ ఎలాగో రోజు చెప్తూ ఉంటారు కాబట్టి, మన ఆర్కే గారు కావచ్చు, మన మిగిలిన లీడర్స్ అందరూ కూడా చెప్తూ ఉంటారు కాబట్టి వాటిని ఫాలో అవ్వండి. డెఫినెట్లీ మనం అందరం కోరుకునేది ఒకటే అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ ద వెల్త్, అంతే. అంతకుమించి ఏమీ లేదు. ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నవాడే, వాడికి మించిన అదృష్టవంతుడు ఎవడూ లేడు. వాడు నంబర్ 1, అంతే, తిరుగులేదు. వాడికి మించిన వాడు లేదు. ఎన్ని కోట్ల డబ్బు ఉంటే ఉపయోగం ఏముందండి? మనం సరిగా ఫుడ్ తినలేక మనం దేనికి పని, షుగర్, బీపీలు, రకరకాల డిసీజులు పెట్టుకుంటే. గాడ్ గ్రేస్ ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే మస్ట్ అండ్ షుడ్ మీరు ఇంకొకటి కూడా చేయండి, మార్నింగ్ హాట్ వాటర్ తాగండి. ఇది నా లైఫ్ స్టైల్ కంపల్సరీ ఉంటుంది. రెండవది బటర్ మిల్క్ తీసుకోండి. ఈ రెండు కంపల్సరీ ఉంటాయండి, మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. హాట్ వాటర్, బటర్ మిల్క్, ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రోడక్ట్స్. అన్నిటికి మించి లాస్ట్ ఒక 2 minutes నేను క్లోజ్ చేస్తున్నాను. వెరీ 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 ఇంపార్టెంట్. అసలు దీనికి తిరిగే లేదండి, బీ పాజిటివ్.
ఎవరైతే పాజిటివ్ బ్రెయిన్ తోటి పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి ఉంటారో వాళ్ళకి అసలు నిజం చెప్పాలంటే ఈ ఫుడ్డే లేకుండా కూడా బతికేయచ్చు. సీరియస్ ఇది, ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ వెరీ మచ్ సీరియస్. మీరు హిమాలయాస్ కొన్ని చోట్ల కొంతమంది ఋషులు చూడండి, వాళ్ళు అసలు ఏ ఫుడ్ తీసుకోరు, ఏమీ ఉండదు. ఇది నిజం కూడా. చాలా ఆర్టికల్స్ చదవండి మీరు కావాలండి, నేను చాలా చాలా చదివాను. వీళ్ళు వీళ్ళ బ్రెయిన్ లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉండదు, వీళ్ళు ఏ విధమైన ఫుడ్ తీసుకోరు. ఏదన్నా ఎప్పుడో ఏదో కొంచెం ఏదన్నా చిన్న ఫ్రూట్ ఏదైనా తీసుకుంటారు అంతే. అక్కడ నుండి వాటర్ గాలి పీల్చుకుంటూ ఆ ఎండకు ఉంటూ వాళ్ళు ఎంత హెల్దీగా ఉంటారంటే వాళ్ళ బాడీని ఒకసారి మొత్తం టెస్ట్ చేస్తే ఏ విధమైన జబ్బులు ఉండవు. నిజం చెప్పాలంటే కూడా హెల్దీగా ఉంటారు, ఇంకా మనకంటే ఎక్కువ బతుకుతారు. ఎందుకు? ఓన్లీ పాజిటివ్ బ్రెయిన్. ఇది మనకు సాధ్యమవుతుందా? అంటే ఎంత పాజిటివ్ బ్రెయిన్ మనకు ఉంటుంది, దీని గురించి సపరేట్ సబ్జెక్ట్ చేద్దామండి ఒకరోజు. బి పాజిటివ్ మీద మనం ఒక సపరేట్ సబ్జెక్ట్ చేద్దాం. నేను దీనిపైన కూడా చాలా రీసెర్చ్లు చేస్తున్నాను. ఎందుకు అసలు ఈ పాజిటివ్ బ్రెయిన్ ఎందుకు ఇంత పవర్ఫుల్ అనేది నేను కంపల్సరీ ఒక రోజు మనం డిస్కస్ చేద్దాం. ఇది కాని ఉంటే నేను ఇప్పుడు చెప్పింది ఏది కూడా అవసరం లేదు. కానీ అది సాధ్యమవుతుందా? సాధ్యమే కాదు. అంటే మనం ఆ ఫుడ్ లేకుండా ఉండలేము, మన లైఫ్ స్టైల్ ఎటువంటిది, మన జాబ్లు ఎటువంటివి, మన బిజినెస్ ఎటువంటివి. కాబట్టి అది దాంతోపాటు ఈ బి పాజిటివ్ కావాలి అంటే మనకున్న చిన్న ఒక్కరు కొంచెం ఊరట కలిగేది ఏంటి అంటే మన దగ్గర మనీ గాని ఉందనుకోండి, అనుకోండి మన దగ్గర ఎనఫ్ మనీ ఉందనుకోండి, కొంచెం పాజిటివ్ గా ఉంటాం. దీని మీద సపరేట్ సబ్జెక్ట్ చేద్దాం, టైం అయిపోయింది కాబట్టి. సో ఈ మనీ దొరికే ప్లేసే మన యొక్క బిఎంవైటీ అండి. ఈ బిఎంవైటీలో మీకు మనీ ఉంది, ఫన్ ఉంది, హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, సేవింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి బిఎంవైటీ ఇస్ ద అల్టిమేట్ సొల్యూషన్. అందుకోసమే మాకు బాగా ఈ రోజు బోర్డ్ మేట్ ఇప్పుడు ఎందుకు ఇంత హ్యాపీగా ఎంజాయ్ గా చేస్తున్నామంటే ఇందులో మంచి హెల్త్ ఉంది. నాకు బాగా హెల్తీగా అయిపోయాం మేము ఇప్పుడు, చాలా హెల్తీగా అయిపోయినాం. సో అఫ్ కోర్స్ అంతకుముందు కూడా మేము ఆ ఫుడ్ హ్యాబిట్స్ కొన్ని ఏమున్నా కూడా కొంచెం మంచి కేర్ఫుల్ గా ఉండేవాళ్ళం కాబట్టి ఆ ప్రాబ్లం ఏం లేదు. పాజిటివ్ గా ఎప్పుడు ఉంటాం కాబట్టి అసలు ప్రాబ్లం లేదు. సో కానీ ఇప్పుడు ఈ బోర్డ్ మెట్రిక్ లో కొంచెం ఇంకా మనీ బాగా మంచి ఇన్కమ్ వచ్చింది, ఫన్ ఉంది, ఆ హెల్త్ ఉంది కాబట్టి సేవింగ్స్, మన క్రిప్టో కరెన్సీ వచ్చి ఇంకా హ్యాపీగా అయిపోయినాం. సో కాబట్టి ఇదండి, దీని గురించి మరలా మనం ఇంకో సెషన్ చేసుకుందాం పాజిటివ్ బ్రెయిన్ గురించి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆర్కే సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ Yes, సార్. sir. Yes, sir. Yes, sir. Thank you, sir. Thank you so much, sir. 1 minute Really సార్, ఒకే great నిమిషం, session. ఒకే నిమిషం. Yes, sir. ఇందులో Carry on. నేను ఏదన్నా ఏదన్నా చిన్న చిన్న విషయాలు ఏదన్నా నాకు తెలియనాటివి లేదా ఏదన్నా రాంగ్ ఉంటే మాత్రం కరెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏదన్నా ఇక్కడ ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉన్నా కూడా ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్. మన వాళ్ళు కొంతమంది కొంతమంది చెప్తారు సార్, మన వాళ్ళు వాడే వాళ్ళు కూడా వాళ్ళ గురించి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి. మన వాళ్ళకు ఉపయోగపడుతుంది ఏ ప్రోడక్ట్స్. డయాబెటిక్ కేర్ మన రెడ్డప్ప గారు వాళ్ళ మదర్కి ఇచ్చారు, సూపర్ రిజల్ట్ అండి. డయాబెటిక్ కేర్ అదొకటి చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. మన కేసీఆర్ గారు, మన రెడ్డప్ప గారు వాళ్ళ మదర్ కి ఆ మన డయాబెటిక్ కేర్ ఇచ్చారు. దానివల్ల ఆమె వాడిన తర్వాత వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఏమ్మా ఏంది బాగా మీకు రిజల్ట్ కంప్లీట్ గా మారిపోయింది ఏంటి అంటే ఈ రెండు వాడుతున్నానా ఇది అంటే, ఓ ఇదేదో చాలా మంచిగా ఉందనేసి ఆయన ఇప్పుడు ఆ మెడిసినే ఆపేసి, అంటే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ ఆపేసి ఇప్పుడు మన యొక్క బిఎంవైటి యొక్క డయాబెటిక్ కేర్ ని వాడమని చెప్పారంట. అంత మంచి రిజల్ట్ వచ్చింది. రెడప్ గారు నాకు అది పనికి ఇంటికి వచ్చి మరి చెప్పారు, సార్ చాలా హ్యాపీ అనిపించింది, మా అమ్మకి ఎంత బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పారు. సో ఇలా మన వాళ్ళకి చాలా మందికి చాలా రిజల్ట్స్ ఉన్నాయండి, అవి కూడా మీరు తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ. Yes, sir. Yes, sir. Thank you so much, sir. Really great session, sir. So, chala many things we learn from you, sir. సో వాట్ ఈస్ అసలు బాడీ ఎలా మనకి మేడప్ అయింది, ఎలా సెల్స్ తో మేడప్ అయింది, అలాగే సో సెల్స్ ఏ విధంగా డ్యామేజ్ అవుతున్నాయి, సో వాటిల్ని ఆ డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ ని మనం ఏ విధంగా ప్రివెంట్ చేయాలి. సో ఎక్సలెంట్ సెషన్ సార్ రియల్లీ. సో మనకి చాలా వండర్ఫుల్ గా సెషన్ ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే ఫైనల్ గా పాజిటివ్ యాటిట్యూడ్, సో రియల్లీ అది గ్రేట్ సార్. సో ఎవరైతే పాజిటివ్గా ఉంటారో మీరు అన్నట్టుగా నిజంగా ఏమి తీసుకోకపోయినా సరే వాళ్ళు లాంగ్ లైఫ్ అనేది లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ 1 or 2 ఫ్రూట్స్ అలాంటివి తీసుకున్నా సరే మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఉంటుందండి. సో రియల్లీ గ్రేట్ సెషన్ సార్.
అలాగే మనకి టెస్టిమోనియల్స్ ఎవరైతే ప్రొడక్ట్ యూజ్ చేసి ఎవరైతే ఉన్నారో కొంచెం ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండి. ఏమైనా టెస్టిమోనియల్ చెప్పాలంటే మన యొక్క ప్రోడక్ట్ దాని గురించి యూజ్ చేసిన వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. సో వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్ కూడా మనం తీసుకుందాం లీడర్స్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, కూడూరు శ్రీనివాస్ సార్. సో ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు సార్ ఈరోజు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ లీడర్స్ ప్లీజ్, మన యొక్క కూడూరు శ్రీనివాస్ సార్ ఇచ్చిన సెషన్ గురించి మీ యొక్క ఒపీనియన్ చెప్పదలుచుకున్న వాళ్ళు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండి. అలాగే టెస్టిమోనియల్స్ ఇద్దాం అనుకున్న వాళ్ళు కూడా కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి సార్, మనము డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అనండి. Excellent, త్రిశూల్ గారు RK ప్లీజ్ sir. అన్మ్యూట్ సార్. Sir, ఎస్ సార్, ఎస్ సార్, కంటిన్యూ సార్, కంటిన్యూ సార్. Thank ఎస్ సార్. thank you. So, sir, Kudur Srinivas sir, really awesome అండి, awesome. మీ సెషన్ ఏది జరిగినా కూడా మీరు క్రిప్టో గురించి చెప్తే క్రిప్టోలో ఎక్స్పర్ట్ మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఇవాళ మీరు ఈ సెషన్ మాట్లాడింది ఎలా ఉందంటే, మీరు అన్నట్టుగా నేను డైటీషియన్ కాదు, నేను డాక్టర్ని కాదు అన్నా కూడా ఒక హెల్త్ ఎక్స్పర్ట్ ఎవరైతే చెప్పగలరో, సో లైక్ యూ మేము కూడా కొద్దిగా హెల్త్ కాన్షియస్ అండి. పొద్దున్నే హాట్ వాటర్ తాగటం, లెమన్ వాటర్ తాగటం, అట్లాగే మంచి మన కార్బోహైడ్రేట్స్ తక్కువ తింటూ ప్రోటీన్ ఎక్కువ తినటం చేస్తూ ఉంటాము. సో మీ మాటలు వింటూ ఉంటే మళ్ళీ మన మంత్రి సత్యరాజు గారు, వీరమాచినేని గారు, మంచి ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పినట్టుగా చాలా చాలా అద్భుతంగా ఉంది. రియల్లీ కూడూరు శ్రీనివాస్ సార్, మీరు ఏ సబ్జెక్ట్ మాట్లాడితే అందులో మీరే స్పెషల్ అన్నట్టుగా, ప్రొఫెషన్ అన్నట్టుగా ఉంటుందండి. సో మళ్ళీ సాటర్డే కోసం ఎదురు చూసేలాగా మీ సెషన్ క్లోజ్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ డియర్ బిఎంవైటీ మెంబర్స్, we are all very luckiest. రాయల్స్ టీమ్ తరఫున ఒక్కొక్క రోజు ఒక్కొక్క లీడరు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు, వారి యొక్క అచీవ్మెంట్స్ అన్ని కూడా మనకి చాలా వివరంగా అందిస్తున్నారండి. సో మీరు మరి కూడూరు శ్రీనివాస్ సార్ లాస్ట్ లో చెప్పారు, వీఆర్ ఇన్ బిఎంవైటీ, మనీ ఉంది, ఫన్ ఉంది, ఎర్నింగ్స్, సేవింగ్స్, ట్రావెల్. సో మరి మేము సోమవారం నాడు దుబాయ్ బయలుదేరుతున్నాం బోర్డ్ మై ట్రిప్ వల్ల. మామూలుగా అయితే దుబాయ్ వెళ్ళే ఉద్దేశమే లేదండి. సో మీరందరూ కూడా ఎలిజిబుల్లే. మీరందరూ కూడా మనం కలిసి థాయిలాండ్ వెళ్ళొచ్చు, మనం కలిసి దుబాయ్ వెళ్ళొచ్చు, అన్ని రెడీగా ఉన్నాయండి. బ్యాంక్ బ్యాలెన్స్ చక్కగా అరేంజ్ చేసుకుంటూ అడిషనల్ గా ట్రావెల్ అండ్ ఫన్ తీసుకునేటటువంటి జై బోర్డ్ మై ట్రిప్, జై విజయభాయ్ పటేల్. మనందరం లక్కీయెస్ట్ అండి, యూస్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కూడూరు శ్రీనివాస్ సార్, రియల్లీ యు ఆర్ ఏ గ్రేట్ గురు. సో థ్యాంక్ యూ సార్. ఆర్కే సార్ ప్లీజ్. ఎస్ సార్, జై ఎస్ బోర్డ్. సార్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే లీడర్స్, త్రిశూల్ గారు ప్లీజ్ అన్మ్యూట్ సార్. త్రిశూల్ గారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకుంటున్నారు, మరలా మ్యూట్ లో మీరే ప్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి మీరు. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. హ్యాపీ సాటర్డే సార్, హ్యావ్ ఏ లవ్లీ వీకెండ్. సార్ ఎస్ సార్, ఎస్ సెషన్ సార్. బాగుంది సార్, చెప్పింది హెల్త్ పరంగా. మాది కూడా మెడికల్ ఫీల్డ్, ఇక్కడ హనంకొండ కేవీ సెకండ్ గేట్ మధు హాస్పిటల్. అంటే మా పేషెంట్స్ కి నేను సజెస్ట్ చేయాలని, అడ్వైజ్ చేయాలన్న 32B+ ఇవన్నీ ప్రొడక్ట్స్ గురించి. అయితే లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసినట్టు సార్తో, ఇప్పుడు కూడూరు శ్రీనివాస్ సార్తో, ఆ ఇంగ్రీడియంట్స్ ఏం కలుస్తుంటే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అని చెప్పారు కదా, ఇంకా ఎట్లా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనేది ఒక యూట్యూబ్ వీడియో పెడితే ఏదైనా గ్రూప్ లో కానీ మా అప్లైంట్ అడిగిన అడిగితే పంపిస్తాను, పంపలే ఇంతవరకు. సో ఇట్లా ఏ విధంగా మ్యానుఫ్యాక్చర్ ఏ విధంగా చేస్తారనే, లేదా చేస్తారా? ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి వాళ్ళ యొక్క benefits ఏంటి అని ఇంగ్రీడియంట్స్ ఏం అడుగుతున్నారా? అవునవును, మ్యానుఫ్యాక్చర్ ఎట్లా అవుతుంది, ఇంగ్రీడియంట్స్ ఏం కలుస్తాయని తెలుసుకోవాలి. ఆ ఇంగ్రీడియంట్స్ అలాగే వాటి యొక్క బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఏంటి సార్, వీడియోస్ అవునవును, ఉన్నాయండి, ఆల్రెడీ మన గ్రూప్ లో షేర్ చేశారు. అంటే డయాబెటిక్, మళ్ళా హైపర్టెన్షన్ ఆ, పేషెంట్స్ కి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అది ఒక క్లారిటీ కావాలి మనకి. అవన్నీ చూసుకున్నాకనే, స్టడీ చేసినాకనే మనం అడ్వైజ్ చేయొచ్చు కదా, ప్రిస్క్రైబ్ చేయొచ్చు అదే కదా అదే పేషెంట్స్ సార్, కి. ఆల్రెడీ వాటి గురించి కూడా మనకి చెప్పడం జరిగింది.
సో డయాబెటిక్ పేషెంట్స్ అయినా ప్రీ డయాబెటిక్ లో ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. మరి హై షుగర్ లెవెల్స్ ఉంటే వాళ్ళకి వద్దని చెప్పారు. అలాగే కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ కానీ వీళ్ళకి మాత్రం సజెస్ట్ చేయొద్దు అని చెప్పారు. లాక్టేషన్ మదర్స్ అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్. సో రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా చేయొచ్చు. ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళు యూజ్ చేసే మనకి ఈ డయాబోరిడ్ వల్ల షుగర్ లెవెల్స్ బాగా డ్రాప్ అయినాయని చెప్తున్నారు. అలాగే మొరింగా యూజ్ చేయడం వల్ల కూడా షుగర్ లెవెల్స్ బాగా తగ్గినాయని చెప్పి ఇప్పుడే మీరు విన్నారు కూడా సార్ చెప్పడం కూడా. సో ఏంటంటే డెఫినెట్ గా మన ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయండి. సో ఎలాంటి సందేహం లేకుండా మనము ప్రమోట్ చేయొచ్చు హ్యాపీగా. ఓకేనా అంటే సార్? ఇది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేసేటట్టు ఏమన్నా అంటే 790 అంటారు కదా, 1500 కి 2 ప్యాక్ ఆఫ్ 2 ఇట్లా విచ్ వన్ కాస్ట్ ఎంత సార్ అది? 790 32B ప్లస్ 32B ప్లస్ అనేది మీరు 1499 ప్యాకేజ్ వేసుకున్నట్లయితే 2 ఇస్తున్నారండి. రైట్ నౌ 10,000 బాటిల్స్ సేల్ అయ్యే వరకు 2 ప్రొడక్ట్స్ ఇస్తారు. ఆఫ్టర్ దట్ 1 బాటిల్ ఇస్తారు. 1499 ప్యాకేజ్ వేసుకుంటే రైట్ నౌ 2 బాటిల్స్ వస్తాయి మీకు 32B ప్లస్. అంటే ఇప్పుడు బోర్డ్మెట్రీ ప్యారెట్ ఉన్న ఓకేనండి అమౌంట్ వీటికి యూజ్ చేసుకోవచ్చా? 500 సార్ అలా కాదు సార్, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. 1499 ప్యాకేజ్ చేసుకుంటే మీకు ఒక కోడ్ వస్తుంది, మీకు ఆర్డర్ నెంబర్ వస్తుంది. ఆ ఆర్డర్ నెంబర్ మీ నియర్ బై ఉన్న ఫ్రాంచైజ్ దగ్గర మీరు అక్కడ వెళ్తే ఆ నెంబర్ చెప్తే వాళ్ళు రెడీమ్ చేసి మీకు 32B ప్లస్ బాటిల్స్ ఇస్తారు. అది అగైన్ మీ సపరేట్ వ్యాట్ ట్రైనింగ్ లో చేద్దాం BOY సార్ 500 సపరేట్ ఉంటుంది. ట్రైనింగ్ చేద్దామండి, ఎస్ ఎందుకంటే సార్. టైం తక్కువ ఉంది కాబట్టి మనం క్లోజ్ చేద్దాము. సార్ త్రిశూల్ సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి మనం సపరేట్ ట్రైనింగ్ చేద్దామండి, మరలా ఏ ప్రోడక్ట్ ఎలా రిడీమ్ చేసుకోవాలి, ఏ ప్రోడక్ట్ ఏంటి, ఇవన్నీ చేద్దాం సార్. డోంట్ అంటే వరీ మా సార్. ఫాదర్ అండ్ బ్రదర్ ఇద్దరు జనరల్ ఫిజిషియన్ హనుమకొండ భీమారంలో ఇక్కడ కేయూ సెకండ్ గేట్ దగ్గర. గ్రేట్ అందుకని గ్రేట్ సార్, పేషెంట్ గ్రేట్ సార్, ప్రిస్క్రైబ్ చేయాలని నిన్న గ్రేట్ మెడికల్ సార్, షాప్ గ్రేట్. ఖచ్చితంగా చేద్దాం సార్. సపరేట్ ట్రైనింగ్ చేద్దాం. అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, అసలు ఎలా చేస్తున్నారు, దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేద్దాం. మన ఆర్కే గారు ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకా జనరల్ వీలైతే ఫిజిషియన్ కదా, మనం అన్ని వేరే వస్తారు. జనరల్ ఫిజిషియన్ మా అన్నట్టు డాడీ వదిలే ఎంఎస్ చేద్దాం జనరల్ సార్. సర్జన్, సో వాళ్ళకి చెప్పడానికి పేషెంట్స్. షూర్ సార్, చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ. శ్యామ్ సుందర్ గారు ప్లీజ్ అన్మ్యూట్ సార్. సార్ శ్యామ్ నమస్తే సార్. సుందర్ నమస్తే గారు అండి సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ నేను లాస్ట్ వీక్ సార్ శ్రీభక్తార్ తులసి వాడాను సార్ నేను. హలో ఎస్ సార్. ఎస్ సార్, నాకు లాస్ట్ 6 ఎస్ years సార్. ఐఎమ్ ఎస్ సార్, సఫరింగ్. వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. సార్ ఐఎమ్ సఫరింగ్ ఫిస్తులా. ఎస్ సార్. జస్ట్ 1 week totally I solved the problem sir, fistula problem. వెరీ గుడ్ రిజల్ట్ సార్. Sir, thank you sir, thank you. ఎస్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఏ సార్. ప్రొడక్ట్స్ వాడారు సార్, ఏ ప్రొడక్ట్స్ వాడారు మీరు శ్యామ్ సార్? సార్ శ్రీభక్తార్ నోని తులసి సార్, తులసి సార్. లాస్ట్ 6 years back ఐఎమ్ సఫరింగ్ ఫిస్తులా. ఓ మై గాడ్. సార్ నో at that time I no ఏం మెడిసిన్ వాడలేదు. జస్ట్ మార్నింగ్ లెమన్ జ్యూస్ తాగాను. కొంచెం ఫుడ్ అంతా మన బయట ఫుడ్ తగ్గించాను సార్. సార్ రోజు నాకు కొంచెం లైట్ గా బయటికి దాని ఏమంటారు రసంలాగా వచ్చేది సార్, చిన్న బయటికి కొసకు మోషన్ దగ్గర. జస్ట్ విత్ ఇన్ సార్ 6 days లో తగ్గించాను నాకు. ఓ మై గాడ్, గ్రేట్. అండ్ సార్ ఇంకో సార్, నాకు ఎవ్రీ సార్ 2, 3, 4 times మోషన్ వచ్చేది సార్ నాకు ఎవ్రీ డే. నవ్ ఐ వాస్ ఓన్లీ వన్ టైం. నిజంగా చాలా హ్యాపీ సార్. ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అవి, ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అటువంటి. ఇంకో సార్ మన గ్రూప్ సార్, నేను భూమికి వెళ్ళాను. వెళ్తే సార్ అక్కడ డబ్బు తీసుకోవాలి వాళ్ళు, అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు. సార్ మీరు వాడండి ఫస్ట్, తర్వాత డబ్బు ఇస్తారని చెప్పారు సార్ నాకు. ఓ గ్రేట్ గ్రేట్ సార్. సార్ ఎస్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్యామ్ సుందర్ గారు. సో రియల్లీ గ్రేట్ రిజల్ట్ సార్. నిజం సార్. ప్రొడక్ట్స్ అన్ని కూడా అలాగే ఉన్నాయి సార్, వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా. ఇంకోటి మా అబ్బాయి సార్ తిన్నాక మోషకి వెళ్తాడు ఎవ్రీడే. హలో సార్. సార్ క్యారీ ఆన్. అయితే సార్ నేను అతను వాడు స్కూల్కి వెళ్తూ ఉంటే వాళ్ళ బాడీలో రోజు సార్ ఒక 3-4 డాబ్స్ నూనె వేస్తున్నాను. ఇప్పుడు వాడు
బిఫోర్ మోషన్ కి తినే ముందుకి మోషన్ వెళ్తుంటారు సార్. చూస్తూ అబ్జర్వ్ చేశాను సార్ నేను అట్లా. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆగమయ్య సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఆగమయ్య సార్, మీరు లాస్ట్ లో మాట్లాడదాం సార్, రిమైనింగ్ తీసుకుందాము లేదంటే. ఎస్ సార్ అట్లా డైమండ్ తీసుకోండి సార్, స్వామి, నేను లాస్ట్ మాట. ఎస్ సార్, ఎస్ సార్. డైమండ్ స్వామి గారు ప్లీజ్ అన్మ్యూట్ సార్. గురుగారు నమస్తే సార్. హ్యాపీ ఎంజాయ్ మనీ మార్నింగ్ సార్. నమస్తే సార్. కొడూరు నమస్తే సార్. శ్రీనివాసరావు గారు కొట్టుకోటి ధన్యవాదాలు సార్. ఈ రోజు ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు. చాలా మాకున్న రకరకాల డౌట్లు అన్ని కూడా పటాపంచలు చేశారు. మేము బి పాజిటివ్ గా ఉండి ఎలా ఎదరికెళ్లాలో, బి పాజిటివ్ గా ఉంటే ఆలోచన శక్తి ఎలా మారుతుందో చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మేము బి పాజిటివ్ గా ఉండి ఎదరికెళ్తాం సార్. బి పాజిటివ్ గా ఉంటే ఏ రకంగా వాడాలి, ఎలా ఎదరికెళ్ళాలి, ఎవరికి సజెస్ట్ చేయాలి అన్ని బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. కోటి ధన్యవాదాలు సార్. మంచి సెషన్ మాకు అందించారు. ఈ రోజు సెషన్ తీసుకున్నందుకు చాలా అదృష్టవంతంగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కొడూరు శ్రీనివాసరావు గారు. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గొల్లబాబు గారు ప్లీజ్ అన్మ్యూట్ సార్. సార్ అక్కయ్య గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సార్. సార్ కోడూరు శ్రీనివాసరావు గారు నిజంగా మన బోధ్ ట్రిప్ కి ఎంత అడ్వైజరే కదండి, ఒక దేవుడు అండి. కానీ చాలా ఎక్సలెంట్ సార్. ఇంత సెషన్, ఇంత సజెషన్ బయట మనం ₹1,00,000 ఇచ్చినా గానీ సెషన్ మనం స్పెండ్ చేయలేం సార్. చాలా ఎక్సలెంట్ సార్. ఆయన తెలంగాణ హార్దిక్ కంగ్రాచులేషన్ తో మన బోధ్ ట్రిప్ దొరకడం సార్. నేను బోధ్ ట్రిప్ లోనే ఒక 15 రోజులు బట్టి ఒక చెమ్మచ్ వాడాను సార్. ప్లస్ డైజెస్టివ్ జ్యూస్ వాడాను. దానివల్ల గ్యాస్ట్రిక్ తగ్గింది. అయితే 3 days కి ఒకసారి నేను క్యాంటాసెప్ జనరిక్ లో టాబ్లెట్ కొనుక్కుని ఉంటాను. అది కూడా కొంచెం తగ్గింది సార్. అది ఒక వారం రోజులకు ఒకటి వేసుకోవాల్సి వస్తుంది. క్రమేపీ కూడా తగ్గుతుందని నమ్మకం ఉంది. తర్వాత పొచ్చమచ్చు నైట్ పడుకునేటప్పుడు లైట్ గా హాట్ వాటర్ తో తీసుకున్నాను సార్. ఫ్రీ మోషన్ ప్లస్ డైజెషన్ ప్లస్ బాడీ అంతా తేలిపోయినట్టు, స్టమక్ అంతా ఫ్రీగా ఉంటుంది సార్. ప్లస్ డైజెస్టివ్ జ్యూస్ పొచ్చమచ్చు ఇంకా 32 లీటర్స్ అయితే ఇంకా ఎక్సలెంట్ సార్. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. మురింగా ఒక 15 days బట్టి అది కూడా వాడాను. ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి సార్. బాడీ పెయిన్స్ వచ్చి నాకు నేను చేసే వృత్తిరీత్యా, కానీ ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి సార్. పెయిన్స్ కూడా రావట్లేదు సార్. కాల్షియం కూడా అన్ని కూడా సపోర్ట్ వస్తుంది. చాలా ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. మన ఈ విజయ్ పాటిల్ గారికి ప్రొడక్ట్ ని సప్లై చేసినట్టు చాలా ఎక్సలెంట్ సార్. దీంతో మనం డబ్బులు కూడా సంపాదించవచ్చు. కానీ చిన్న రిక్వెస్ట్ సార్, మీ ద్వారా కంపెనీకి సజెషన్, దీనివల్ల మనం పబ్లిసిటీ చేసుకోవడానికి కాంప్లైంట్స్ కానీ లేదా కొద్దిగా బోచర్స్ కానీ చేస్తే మనం స్టేటస్ లోని యూట్యూబ్ లో ఇట్లా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది సార్. అది ఒక్కటే కొద్దిగా సజెషన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గుడ్ రిజల్ట్ సార్. ఆగమయ్య సార్ ప్లీజ్. సారీ సార్. అశోక్ గారు ప్లీజ్ అన్మ్యూట్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అశోక్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను దర్శకథం అయ్యాను సార్. ఎస్ సార్, కంగ్రాచులేషన్ సార్. సార్ ఈ 32B+ అనేది జ్యూస్ కదా సార్, ఎలా వాడాలి సార్? సార్ ఇది మీరు అడల్ట్స్ కి అయితే 30 ml సార్. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో మీరు ఒక సార్ 30 ml జ్యూస్ వేసుకొని దాన్ని బాగా స్పూన్ తో మిక్స్ చేసిన తర్వాత బిఫోర్ ఫుడ్ సార్, ఫుడ్ తినడానికి ఒక ½ an hour బిఫోర్ మీరు తీసుకుంటే బెటర్. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. బుజ్జి గారు ప్లీజ్ అన్మ్యూట్ అండి. సార్ థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ కోడి శ్రీనివాస్ సార్ చెప్పిన సెషన్ చాలా బాగుంది సార్. చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్ సార్. ఆయన చెప్తుంటే ఆ మెడిసిన్స్ డైరెక్ట్గా వాడాలనిపిస్తుంది, కానీ మాకు ప్రోడక్ట్లు అయితే అందుబాటులో లేవు సార్. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ సార్, ఎస్ సార్. హలో, వినిపిస్తుంది సార్. వైజాగ్ మనకి స్టాక్ పాయింట్ ఉన్నాయి సార్. 1-2 ఓపెన్ చేశారు. ఒకసారి మన న్యూస్ పోర్టల్ ఉంది కదా సార్, మన ఐడిలో న్యూస్ లోకి వెళ్ళి చూస్తే ఒకసారి అక్కడ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్, అడ్రస్ ఉంటుంది సార్. ఎవరైతే ఫ్రాంచైజీస్ యాక్టివేట్ చేసి ఓపెన్ చేశారో ఒక్కసారి అక్కడ చూడండి సార్, ఒకసారి ఏమైనా వీలుంటే. హలో,
సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్ బుజ్జి గారు? ఎస్ సార్, మీ వాయిస్ క్లియర్ ఉంది సార్. క్లియర్. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. రమేష్ గారు ప్లీజ్ అన్మ్యూట్ సార్. సార్ నమస్తే సార్, నేను పగడ నుంచి సార్ రమేష్. ఎస్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ప్రొడక్ట్స్ అన్ని వాడిస్తా ఉన్నాము లాస్ట్ వీక్ చెప్పాను. కాకపోతే ఏం సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమేమి ఉండదు. కాకపోతే ఈ డయాబెటిక్ మన కొత్త టాబ్లెట్స్ వచ్చినాయి చూడండి, వాటిని 76 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ కి ఇచ్చి వాడిచ్చినందుకు ఆమెకి ఫుల్ నార్మల్కి వచ్చేసింది. సుమారు 7 ఏళ్ళ నుంచి వాడుతూ ఉండేది ఆమె. ఈ డాక్టర్స్ రెగ్యులర్ డాక్టర్ తగ్గిపోతా ఉండి ఆ టాబ్లెట్స్ వాడుతా ఉన్నాను. ఆయన అడిగినాడంట, ఏమా మావు తప్పి వేరే ఏమైనా వాడుతా ఉండవు అంటారంటే, ఇక ఇవి వాడుతా ఉన్నాను చెప్పిన దానికి మీరు ఏదంటే అదే వాడి మమ్మల్ని అడుక్కోకున్నట్లు మీరు యూజ్ చేస్తే మీరు మా దగ్గరికే రావద్దండి అని చెప్పేసి గదిరించి పంపించినారు. ఇట్లాంటివి జరుగుతావి. దానికి ఎవరే కానీ ఇనకూడదు అని చెప్పేదానికి సార్, అంతే. ఎక్కువ టైం తీసుకునేది లేదు. డాక్టర్స్ మిస్గైడ్ చేస్తారు సార్. దాన్ని కొంత జాగ్రత్తగా ఉండాలా అని, అంతే. ఆ డిసీజ్ తగ్గిపోతే మరలా మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన పని ఉండదు కదా సార్. వాళ్ళకి ఫీజులు ఇవన్నీ రావు కదా తగ్గిపోతే ఇమీడియట్ గా. సార్ కొంచెం హెచ్చు తక్కువ 30 years నుంచి పోతా ఉంది ఆయమ. ఎస్ సార్. ఒకే డాక్టర్ తగ్గారు, ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి వేరే రైట్ లో. ఎస్ సార్. ఓకే సార్. జనాలు ఇంటున్నారు కాబట్టి. ఎస్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సిహెచ్వి నాయుడు గారు ప్లీజ్ అన్మ్యూట్ సార్. ఎక్స్ ఆర్మీ పర్సన్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ కోడూరు శ్రీనివాసరావు సార్ చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా. అదేవిధంగా నేను 32B+ తులసి ఈ 2 యూజ్ చేశాను సార్. దీనివలన నాకు ఐసైట్ లో బాగా డెవలప్మెంట్ కనిపించింది సార్. ఇంతకుముందు చిన్న అక్షరాలు ఏమొచ్చి నైట్ టైంలో చదవలేకపోయేవాడిని. ఇప్పుడేమొచ్చి మరి గ్లాస్ అవసరం లేకుండా నార్మల్ గా కంటిన్యూగా క్లియర్ గా కనిపిస్తుంది సార్. ఇప్పుడు నో ప్రాబ్లం సార్. గ్రేట్ రిజల్ట్ సార్. సార్ పొచ్చమొచ్చ ఆర్ డైజెస్టివ్ సార్ ఈ 2 కూడా యూజ్ చేశాను సార్. దీనివల్ల నా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ అదే విధంగా వెయిట్ లాస్ కూడా క్రమేపీ తగ్గుతుంది సార్. వెయిట్ లాస్ బాగా అవుతుంది సార్, తగ్గుతుంది. నెక్స్ట్ కడుపును కూడా మంచి క్లియర్ గా ఉంది సార్. ఇంతకు ముందు మనం అందరం చెప్పుకునే విధంగా మలబద్ధకం అది ఉండేది, అదంతా ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్లియర్ గా ఉంది సార్. కడుపులో చాలా ఫ్రీగా ఉన్నట్టుగా ఉంది బాడీ. వెయిట్ బాడీ ఇంతకు ముందు అయితే బాడీ వెయిట్ గా ఉండేటట్టుగా ఉండేది సార్. ఇప్పుడేమొచ్చి చాలా ఫ్రీగా మరి బాడీ మనకు వెయిట్ లేదు అనే రకంగా అనిపిస్తుంది సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ రిజల్ట్స్ అండి. సో సార్ యాక్చువల్గా ఎక్స్ ఆర్మీ అంటే రిటైర్డ్ పర్సన్. సో మన యొక్క బోర్డ్ ప్లాన్ నచ్చి సో ఏబిపి ఏరియా బిజినెస్ పార్ట్నర్ కూడా తీసుకోవడం జరిగిందండి. సో మంచిగా ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నారు, మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు సార్. సో చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయండి మన ప్రొడక్ట్స్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ నాయుడు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రమేష్ గారు ప్లీజ్ అన్మ్యూట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అలాగే మన కోడూరు శ్రీనివాసరావు గుడ్ మార్నింగ్ సార్. ఆయన వేళ సెషన్ చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు, ఆయనకి ధన్యవాదాలు. నేను వాడింది ఏంటంటే తులసి వాడాను సార్. మంచి వాడుతున్నాను. తులసి నాకైతే విపరీతం దగ్గు వస్తుందండి ఎప్పుడైనా ఈ సీజన్లోనూ. ఒక గ్లాస్ నీళ్ళలో 2 drops వేసుకొని తులసి తాగిన వితిన్ సెకండ్లోనే నాకు దగ్గు అనేది కంట్రోల్ అయింది సార్. వెరీ గుడ్ సార్. బాగా పనిచేసిందండి తులసి మాత్రం. అలాగే మంచి తాగుతాడు ఏంటంటే నాకు ఎప్పుడు అంటే గ్యాస్ట్రిక్ ఉంటే నాకు ఎప్పుడు పొట్ట టైట్ పట్టేసిందండి. ఏం తిన్నా ఇంత కొద్ది తిన్నా. ఇప్పుడు అన్నది ఏంటంటే పొట్ట అది ఫ్రీగా ఉండి అంటే నాకు ఏదో తెలియలేని లోపల ఏదో లేనట్టుగా హ్యాపీగా ఉంది సార్. మనం బోర్డు మీద ట్రిప్ లో బిజినెస్ చేసి మనకి ఇన్కమ్ వస్తుందో తెలియదు కానీ ఆరోగ్యం మాత్రం ఎక్సలెంట్ సార్. ఈ ఆరోగ్యం కోసమైనా మనం బోర్డు మీద ట్రిప్ చేయాలి. ఇన్కమ్ అనేది తర్వాత వస్తుందండి, కానీ ఆరోగ్యం కోసమైనా మనం బోర్డు మీద ట్రిప్ లో మనం ప్రోడక్ట్ వాడుతూ
మనం ముందుకెళ్తే మనం 10 మందికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళు అవుతుంది సార్. ఇది సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ రమేష్ గారు. సో మనము మన ప్రొడక్ట్స్ ని వాడుతూ ఆరోగ్యాన్ని తీసుకుంటూ ఆ ప్రొడక్ట్ యొక్క రిజల్ట్ ని మనం షేర్ చేసినట్లయితే డెఫినెట్ గా వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తామండి. అలాగే ఇన్కమ్ కూడా ఆటోమేటిక్ గా వస్తుంది సార్. డెఫినెట్ గా ప్రొడక్ట్ రిజల్ట్ ని షేర్ చేస్తూ మనకు తెలిసిన వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వండర్ఫుల్ ఇన్కమ్ కూడా తీసుకునే అవకాశం ఉంది మన యొక్క బోర్డ్ మై ట్రిప్ లో సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దన్ వీరబాబు సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. Hello, good morning, sir. ఎస్ సార్, ఎస్ సార్. వెరీ గుడ్ Yeah, మార్నింగ్ సార్. good morning, good morning. Thank you very much, sir. కానీ నిజంగా మన కుడు శ్రీనివాస్ గారి ట్రైనింగ్ అయితే అద్భుతం సార్. అంటే ఇంత మంచి ట్రైనర్స్ ఉన్నారంటే మనకి నిజంగా నిజంగా ఒక అద్భుతమే బోర్డు ట్రిప్ లో. కానీ అంటే అది ఎట్లా ఉందంటే పరిస్థితి, మన ఒక న్యూట్రిషన్, ఒక డైటీషియన్, ఒక డాక్టర్ అందరు కలిపితే మన కుడు శ్రీనివాస్ గారు అంత మంచి ట్రైనింగ్ ఇచ్చారు. అంత ఎస్ సార్, అద్భుతమైన 100% ట్రైనింగ్. 100% కరెక్ట్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. అంత మంచి అద్భుతం. ఇందాక మన కోట్ల గోపాలకృష్ణ గారు చెప్పినట్లు ఆయన గురించి చెప్తే కూడా అసలు క్రిప్టోలో ఆరితేరిపోయిన ఒక అద్భుతమైన, అంటే ఆ క్రిప్టో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అంతటి ఎక్స్పీరియన్స్ తోటి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిజంగా ఇంత మంచి లీడర్స్ ఉన్నారు సార్. కానీ మనం నిజంగా బోర్డు మై ట్రిప్ సరిగ్గా వాడుకోవట్లేదు వాస్తవానికి చెప్పాలంటే. ఇంత ట్రైనింగ్ ఇచ్చే పర్సన్స్ ఉన్నప్పుడు దాని ప్రొడక్ట్ ఏ రేంజ్ కి తీసుకెళ్ళాలి వాస్తవానికి చెప్పాలంటే సార్, ఇప్పటి వరకు నేను ఏ ప్రొడక్ట్ వాడలేదు మన దాంట్లో. ఈవెన్ తులసి డ్రాప్స్ కూడా వేసుకోలేదు నేను. ఎందుకంటే నాకు జనరల్ గా ప్రొడక్ట్ల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం ఉండదు. కానీ నిజంగా సార్ ఇప్పుడు చెప్తున్నది ఈరోజు మార్నింగ్ మొత్తం టోటల్ సెషన్ నిన్న నేను ఎంత అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అంటే ఈ ఈ ప్రొడక్ట్స్ ని 100% మనం వాడవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేశారు. అది సార్ లీడర్స్ కావాల్సిన క్వాలిటీస్. నిజంగా ఆ విషయంలో మాత్రం అద్భుతం అనే చెప్పాలి, అద్భుతం అనే చెప్పాలి. కానీ ఇంత మంచి లీడర్స్ కి సపోర్టెడ్ గా కంపెనీ కరెక్ట్ గా ప్రమోషనల్ యాక్టివిటీస్ లో గన ఉంటే ఇంకా మనం ఏది అవసరం లేదు సార్. 799 నుంచి మొదలు పెడితే 1499 బస్ ఎనఫ్. అద్భుతంగా బిజినెస్ చేయొచ్చు, అద్భుతంగా బిజినెస్ చేయొచ్చు. ఇంత మంచి ప్రొడక్ట్స్ ఉండి, ఇంత మంచి ట్రైనర్స్ ఉండి కూడా మనం బిజినెస్ ని ప్రమోట్ చేయలేకపోతున్నాం, బిజినెస్ ని కరెక్ట్ గా మూవ్ చేయలేకపోతున్నాం. కారణం ఎక్కడుందో ఏంటో కొంచెం సీనియర్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి కొద్దిగా కంపెనీ ప్రమోషనల్ యాక్టివిటీస్ లో కనుక కరెక్ట్ గా మూవ్ కాగలిగితే సార్, నిజంగా దిక్కుమాల ప్రొడక్ట్లు, పనికిమాలని చెత్త తీసుకొచ్చి మార్కెట్ లో ప్రమోషనల్ యాక్టివిటీస్ లో అద్భుతంగా చేసి బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తున్నారు. ఎందుకు పనికిరాని కంపెనీస్ ఇవాళ 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి కొన్ని కోట్ల రూపాయల కమిషన్ డిస్ట్రిబ్యూషన్ చేసి కొన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి ట్యాక్సులు కట్టి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్, ఒక వండర్ఫుల్ కంపెనీ ఉండి కూడా మనం దాన్ని కరెక్ట్ గా ప్రమోట్ చేసుకోలేకపోతున్నాం. కేవలం ప్రమోషనల్ యాక్టివిటీస్ లో కంపెనీ 100% వీక్ ఉంది సార్, 100% వీక్ ఉంది. దాన్ని కొంచెం సీనియర్స్ అందరూ కూడా కరెక్ట్ గా ప్లాన్ చేసి కొద్దిగా కంపెనీకి గైడ్ చేయడమా, లేకపోతే కంపెనీ తోటి మనం గట్టిగా మాట్లాడి ఇది కావాలి అని చెప్పి నిలదీసి మనం చేపించుకుని ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ లో కరెక్ట్ గా కనుక చేసుకోగలిగితే నిజంగా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ లో అద్భుతాలు చేయొచ్చు సార్. సార్ మార్కెట్ లో మనం చూస్తున్నాం దిక్కుమాల్ ప్రొడక్ట్, ఒక సింగిల్ ప్రొడక్ట్ తోటి గత 30-40 ఏళ్ల నుంచి కంపెనీ నడిపిస్తున్నారు. సింగిల్ ప్రొడక్ట్, పొద్దున్నే పోగానే ఆ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి 2 జ్యూసులు పోసేస్తారు. కేవలం ఆ జ్యూసులతోటే నడిపిస్తుంది కంపెనీస్. అవి అద్భుతంగా బిజినెస్ చేస్తున్నాయి, బ్రహ్మాండమైన ఇన్కమ్ తీస్తున్నారు లీడర్స్. మన దగ్గర ఇంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం, ఎందుకు మనం తీసుకెళ్ళలేకపోతున్నామో అర్థం కావటం లేదు. ఇంత మంచి ట్రైనర్స్ ఉండి కూడా సార్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే మాత్రం నిజంగా ఈ రోజు సెషన్ అయిన తర్వాత నాకు కూడా 100% ప్రొడక్ట్లు వాడాలి అనిపిస్తుంది. జనరల్ గా అయితే నేను ఇప్పటి వరకు ఏ ప్రొడక్ట్, చాలా కంపెనీస్ ప్రొడక్ట్లు చూసినాను కానీ బట్ ఇప్పటి వరకు నేను ఏ ప్రొడక్ట్ టచ్ చేయలేదు, అసలు వాడలేదు కూడా. ఫస్ట్ టైం శ్రీనివాస్ గారు చెప్పిన తర్వాత, అంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత ఇదే ట్రైనింగ్ నేను యాక్చువల్ గా వేరే వాటర్ అయనైజర్ చూసినాను నేను. అది మీటింగ్ విన్న తర్వాత సో బాగుంది కదా అని చెప్పి ఒక ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. బాగుంది, పనిచేస్తుంది. కానీ నిజంగా చెప్పాలని అంటే దానికంటే డబల్ ట్రైనర్స్ ఉన్నారు సార్ మన దగ్గర. నిజంగా శ్రీనివాస్ గారి లాంటి వాళ్ళని కంపెనీ ఎంత బాగా వాడుకోవచ్చు వాస్తవానికి చెప్పాలంటే. అద్భుతం సార్, ఒక అద్భుతమైన లీడర్ మనకి. ఇక మా సీనియర్ అయినందుకు నిజంగా మేము చాలా గర్వపడుతున్నాం ఆ విషయంలో మాత్రం. మా గురువు గారు సూపర్. ఇక
సో కరెక్ట్ గా మనం యూటిలైజ్ చేసుకోగలిగితే సార్ నిజంగా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను కూడా రేపటి నుంచి యాక్చువల్గా డయాబెటిక్ జ్యూస్ ఏదో వచ్చింది అని అన్నారు కానీ బట్ నేను ఇంకా తీసుకోలేదు ప్రొడక్ట్. అది రేపటి నుంచి నేను కూడా వాడి చూస్తాను. అంటే బేసిక్గా నాకు డయాబెటిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని ట్రయల్ చూస్తాను. సో చూసిన తర్వాత టెస్ట్ మోనీలు నేను కూడా ఏంటి ఎలా ఉంది అనేది రిజల్ట్ చెప్తాను. కానీ కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం బోర్డ్ మై ట్రిప్ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయొచ్చు సార్, అద్భుతాలను క్రియేట్ చేయొచ్చు. కాబట్టి కంపెనీ నుంచి కూడా కొంత సపోర్ట్ కావాలి. యాజ్ అ సీనియర్ లీడర్స్ గా మనందరం ఒకసారి మాట్లాడి ప్రమోషనల్ యాక్టివిటీస్ లో అన్ని తీసుకుని చేద్దాము. శ్రీనివాస్ గారు నిజంగా అద్భుతమైన సెషన్ సార్. మీరు నిన్న చెప్పారు సాటర్డే కంపల్సరీ అటెండ్ కండి అని. నిజంగా అటెండ్ అయినందుకు ఎంత నాలెడ్జ్ వచ్చింది అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. సార్ ఆర్కే గారు. Yes, sir. Thank you so much, sir. Veerbabu sir. Thank you so much, sir. So once again, thank you to our great leader, Kudur Srinivas sir. Yes, sir. Okay, sir. Okay. Thank you, sir. Yes, sir. Thank you, sir. Okay, sir. Okay. PVR గారు ప్లీజ్ అన్మ్యూట్ సార్. సార్ కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దాం సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు రామనాథ్ రెడ్డి సార్. మా అనంతపురం ఎక్కువసారు రెడ్డి టీము ఆయుర్వేదం షాప్. మేము రాత్రి కూడా సార్ చెప్పినట్టు మేము అన్మిట్ చేసి శానిటైజ్ చేసాము. అదే మనం తినే ఫుడ్ లో కూడా కల్తీ ఉందని చెప్పి కదా, మెయిన్ గా ఆయిల్ వాటర్ అని. మన దాంట్లో కూడా రైస్ బ్రాన్ ఆయిల్ తెస్తే బాగుంటదని అనుకుంటున్నాం సార్. అన్ని తెద్దామండి, అన్ని తెద్దాం. పసుపు కారము ఇట్లా ఏమన్నా గ్రాసరీ ఐటమ్ కూడా బాగుంటది సార్. ఎందుకంటే రైజింగ్ తిన్న నిత్యావసర వస్తువులు కదా, దీంట్లో మనకు ప్రొడక్ట్ కూడా బాగా పోతుంది సార్. మనకు బిజినెస్ కూడా ముందుకు పోతుందని నేను అనుకుంటున్నాను సార్. ఎస్ సార్ డెఫినెట్ గా సార్ మీ సజెషన్స్ కూడా తీసుకుని ముందుకు వెళ్దాం సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ ఒక ఆనందించదగ్గ విషయం ఏంటంటే మన వీరబాబు గారు ఈ సెషన్ మొత్తం విని ఫీడ్బ్యాక్ ఇవ్వడం అండి. ఇక్కడ మన ఫ్రెండ్స్ ఇక్కడున్న మిత్రులందరూ కూడా ఇంతకుముందు ఎవరైతే మీతో వీరబాబు గారు మాట్లాడారో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు తను సొంత ఇండస్ట్రీ రైస్ కుక్కర్స్ ఇవన్నీ కూడా సార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. సో మిత్రులందరూ కూడా ఈ సిస్టంలోకి డిజిటల్ ప్లాట్ఫామ్ అని టూరిజం అని వచ్చారు. ఇదే వీరబాబు గారు కూడా సార్ మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి ఈ ప్రొడక్ట్స్ ఇవన్నీ అమ్మాలనా అనే ప్రశ్న సారే కాదు మేము కూడా వేసుకున్నాం. అరే మేము టూరిజం అనుకొని వచ్చాము ఇక్కడికి, తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్ పేజా ల్యాపట బాగుంది కదా డిఫరెంట్గా అని వచ్చాము. తీరా వస్తే మళ్ళీ ఇక్కడ ప్రొడక్ట్స్ వచ్చాయి వీటిని అమ్మాలనా అనేటువంటి ఫీలింగ్లో పెద్ద పెద్ద వ్యక్తులు ఉండేవండి. కానీ ఇక్కడ ప్రొడక్ట్స్ రిజల్ట్ చూసిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి ప్రొడక్ట్ను మనం పక్కన పెట్టాము అనేటువంటి ఒక ఆలోచనలో పడేసిందండి ప్రొడక్ట్, కంపెనీ యొక్క ప్రొడక్ట్. సో మిత్రులందరికీ ఆల్రెడీ లాస్ట్ వీక్ మనకు ట్రైనింగ్ అయిపోయింది. సో తెలుగులో పాంప్లెట్స్ ప్రతి ప్రొడక్ట్కి తెలుగులో పాంప్లెట్, అలాగే వాట్సాప్ స్టేటస్ పెట్టుకునే విధంగా ఒక చక్కని పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నాం ప్రతి ప్రోడక్ట్ కూడా. సో ఇదంతా కూడా దుబాయ్ మిత్రులందరూ దుబాయ్ టూర్ ఉంది. ఈ టూర్ పోయి వచ్చే లోపల ఈ పోస్టర్స్ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంటాయండి. బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తూనే ఉంది. సో ప్రతి ప్రోడక్ట్ అక్కడ ప్రోడక్ట్ యొక్క బొమ్మ ఉంటుంది, దాని పక్కన హౌ టు యూజ్, అలాగే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చక్కని పోస్టర్ ఒకటి డిజైన్ చేస్తున్నాం అందరికీ మిత్రులందరికీ. సో మనము బోర్డ్ మై ట్రిప్ కంపెనీలోకి ప్రొడక్ట్స్ తీసుకురావాలి ఆలోచన వచ్చింది ఫిబ్రవరి నెలలో అండి. ఆ తర్వాత ప్రొడక్ట్స్ అన్ని తయారయ్యి స్టాక్ అయ్యి ఇవన్నీ రావడానికి 2 నెలలు పట్టింది, మార్చి ఏప్రిల్. సో ఈ లోపల కొంతమంది లీడర్స్ మేము మళ్ళీ ఇక్కడ ప్రోడక్ట్ అమ్మాలనా అనేటువంటి కొంత ఫీలింగ్తో ప్రొడక్ట్స్ పక్కన పెట్టడం జరిగింది. సో దీనివల్ల మనం ప్రమోషనల్ యాక్టివిటీస్లో వెనక ఉన్నామండి.
ఒక 2-3 నెలల్లో ప్రొడక్ట్స్ టెస్టిమోనీస్ రావాలి ఫస్ట్. ఇంకా మా లీడర్స్ అందరూ కూడా ఈవెన్ గోల్డ్ క్లబ్ కావచ్చు, వారియర్స్ కావచ్చు, మేమందరూ కూడా రకరకాల కంపెనీల్లో పనిచేసి ఇక్కడ ప్రజలతోటి ప్రొడక్ట్స్ కొనిపించి ఇబ్బంది పడ్డాం. సో ఇప్పుడు మన ప్రొడక్ట్స్ ఎంతవరకు ముందుకెళ్తాయి, ఎంతవరకు పని చేస్తుంది, టెస్టిమోనీస్ ఏమి రాకుండా మేము స్టాక్ పాయింట్స్ పెట్టించడం ఇవన్నీ చేయడం భావ్యం కాదు. కాబట్టి టెస్టిమోనీస్ కోసం లీడర్స్ అందరూ వెయిట్ చేశారండి. సో ఇప్పుడు వండర్ఫుల్ రిజల్ట్స్ ప్రొడక్ట్స్ ద్వారా వచ్చాయి కాబట్టి ప్రతి జిల్లా కూడా ఓపెన్ చేస్తున్నారు లీడర్స్ అందరూ కూడా. సో ఇదంతా కూడా గత కంపెనీల్లో జరిగిన అనుభవం అండి. చాలా కంపెనీలలో స్టాక్ పాయింట్ లక్షల్లో పెట్టించేసి ఆ ప్రొసెస్ని మురిగిపోయి ఎక్స్పైర్ డేట్ అయిపోయి రకరకాల ఇబ్బందులకు గురయ్యారు. అందుకనే స్టాక్ పాయింట్ పెట్టడానికి ప్రతి వ్యక్తి వెనకాట జరుగుతుందని వెనకాడారు కూడా. కానీ ఇప్పుడు చక్కగా ప్రొడక్ట్స్ పని చేస్తున్న వల్ల ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తున్నారు. సో అలాగే మన ఈ బైక్, మన వీరబాబు సారు గూడూరు శ్రీనివాసకి సంబంధించి ఈ బైక్ కూడా చక్కగా మొట్టమొదటి ఈ బైక్ విన్నర్స్ మన వీరబాబు గారి టీం నుంచి రావడం జరిగింది ఇండియా వ్యాప్తంగా. సో మన దగ్గర అండి, మన తెలుగు రాష్ట్రాల్లో బైక్ డెలివరీ అవర్స్లోనే. సో నిన్న కూడా ఒక బైక్ ఆర్డర్ వస్తే భువనగిరిలో 3 అవర్స్లో డిస్పాచ్ చేయడం జరిగిందండి హైదరాబాద్ నుంచి. అలాగే మన వీరబాబు సార్ తాలూకా తమిళనాడులో కూడా బైక్ని డిస్పాచ్ అవ్వడం జరిగింది. కాబట్టి అన్ని సవ్యంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు సపోర్ట్ చేయడానికి ఇవాళ సెషన్ చూశారు. మళ్ళీ ఒక సైన్స్ టీచర్ని చూసినట్టు ఉందండి. ఇవాళ మన గూడూరు శ్రీనివాస్ సార్ ఇచ్చిన సెషన్ ఒక స్కూల్లో మళ్ళీ సైన్స్ క్లాస్లో కూర్చున్నట్టు ఫీలింగ్ కలిగింది. సో అలాంటి చక్కటి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తులు, డైహార్ట్ ఫ్యాన్స్, హార్ట్ఫుల్గా కంపెనీ కోసం వర్క్ చేసేటువంటి లీడర్స్ మీ అందరికీ సపోర్ట్ అనేది సిద్ధంగా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంకా ఇండస్ట్రీలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, వీరబాబు సార్ లాంటి వాళ్ళు నిత్యం కంపెనీలో ఏ చిన్న తప్పు దొరికినా సరే నిలదీసి అడిగేటువంటి వ్యక్తి మన వీరబాబు గారండి. సో మిగతా వాళ్ళన్నా కొంచెం సందేహపడతారు, కానీ తప్పు జరిగినప్పుడు ఆ తప్పును ఏలెత్తి చూపించే వాళ్ళు ఉండాలండి. అప్పుడు మాత్రమే మనం గొప్ప వాళ్ళం అవుతాం సార్. మనమైనా కావచ్చు, సంస్థ అయినా కావచ్చు. సో అలాంటి గ్రేట్ లీడర్స్ యొక్క ఆధ్వర్యంలో మీరందరూ ఉన్నారండి. ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా ఎటువంటి సందేహం లేకుండా మీరు ఉన్నటువంటి ఏరియాలో మీ ఐడి ఓపెన్ చేయగానే డాష్బోర్డ్ మీద మీకు ఫోన్ నెంబర్ కనబడుతుంటుంది. ఆ నెంబర్కి వారియర్స్ నెంబర్ అన్నమాట. వాళ్ళకు కాల్ చేసి ఈ ప్రొడక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి, ఈ ప్రొడక్ట్స్ మాకు కావాలి అని మీరు వాళ్ళని అడిగినట్టయితే మీరు ఆ ఏరియాలో స్టాక్ పాయింట్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడున్న మిత్రులందరూ కూడా హుటాహుటిన మీ ఐడి ఓపెన్ చేయగానే మీకు ఒక పైన డాష్బోర్డ్లో నెంబర్ కనబడుతూ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి ఈ ప్రొడక్ట్స్ని మీరందరూ రిక్వెస్ట్ చేసినట్లయితే వీళ్ళందరూ మీకు ఆ ప్రొడక్ట్స్ అందించే ప్రయత్నం చేస్తారు. సో థ్యాంక్ యూ గూడూరు శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ వీరబాబు గారు, గ్రేట్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. సో అలాగే రవికుమార్ గారు ఫ్యాంటాస్టిక్గా సెషన్స్ మనకు అందిస్తున్నారు. మన కస్టమర్ కేర్గా మన రవికుమార్ సార్ మనకు దొరకడము తెలుగు రాష్ట్రాల అదృష్టం అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు రవి సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నిజంగా ఈ యొక్క విషయాన్ని మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే సార్, మీరు అన్నట్టుగా వారియర్స్కి మనము కాల్ చేసి ఎక్కడ దొరుకుతాయని మనం ఈ విషయాన్ని యూజర్స్ అందరూ కూడా కాల్ చేసినట్టయితే డెఫినెట్గా వారియర్ వెళ్ళి ఏదైతే కన్సల్ట్ మనకి ఏబీపీస్ ఉన్నాయో వాళ్ళతో మాట్లాడి ఆ ఫ్రాంచైజీస్ అన్ని కూడా ఓపెన్ చేసే ప్రయత్నం అనేది వారియర్స్ చేస్తారండి. సో డెఫినెట్గా ఎవరైతే ప్రోడక్ట్ నీడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఐడిలో కనిపించే నెంబర్కి కాల్ చేయండి అండి. సో వెరీ సూన్ మనకి అన్ని ఫ్రాంచైజీస్ కూడా ఓపెన్ అవుతాయి అండ్ ప్రోడక్ట్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి. సో ఈ విషయాన్ని మనము మంచిగా అందరం ప్రమోట్ చేద్దామండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, జీవికే సార్. సో రియల్లీ మన వీరబాబు సార్ చెప్పినట్లు, అలాగే మన యొక్క గ్రేట్ లీడర్ గూడూరు శ్రీనివాస్ గారు, సో ఇలాంటి గ్రేట్ లీడర్స్ మనకి సో చాలా లీడర్స్ ఉన్నారండి, మంచి లీడర్స్. అలాంటి లీడర్స్ అందరూ కూడా మన సిస్టంలో వర్క్ చేస్తున్నారంటే రియల్లీ అవర్ కంపెనీ ఈస్ ఎక్సలెంట్ సార్. సో మంచి కంపెనీలో మనందరం ఉన్నాము.
సో డెఫినెట్ గా అందరము కూడా ఒక యూనిటీతో, ఒక టీం వర్క్ తో మనం ఇక్కడ వర్క్ చేసి, సో మనం ముందుకు వెళ్ళినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లీడర్స్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ ద గ్రేట్ లీడర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. అండ్ దెన్ ఆగమయ్య సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, బోర్డ్ మెట్రిక్ ఫ్యామిలీ మెంబర్ కి అందరికి గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ జ్యోతి మ్యామ్. గుడ్ మార్నింగ్ గోగుల సార్ అండ్ గుడ్ మార్నింగ్ కోడూరు శ్రీనివాస్ సార్. మీ సెక్షన్ ఈరోజు చాలా బాగుంది సార్. మీరు ఈరోజు తీసుకోవడం వల్ల మేమైతే చాలా విషయాలు నేర్చుకున్నాము. చాలా అంటే చాలా విషయాలు నేర్చుకున్నాము. ఇందాక గోగుల సార్ చెప్పినట్టు ఒక సైన్స్ క్లాస్ లో ఉండి వింటున్నట్టుగా అలాంటి ఫీలింగ్స్ మాకు కలిగింది సార్. కానీ మన బోర్డ్ మై ట్రిప్ లో ప్రతిసారి వచ్చిన ప్రతి ఒక్కరు అంటారు సార్ ఏంటంటే అదృష్టవంతులం, మనం అందరం అదృష్టవంతులం అని ఎందుకంటామో తెలుసా సార్? ఎందుకంటే ఇన్కమ్ తో పాటు ఆరోగ్యం ఉంది. ఇక్కడ మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే డబ్బు, ఆరోగ్యం, ఇవి రెండు ఉంటే చాలు మనకు. ఇక్కడ మనకు ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది, అందుకనే మనం అదృష్టవంతులం అని చెప్పుకోవచ్చు. అంతే కదా సార్? డబ్బు ఉన్న ఆరోగ్యం లేకపోతే అంతా వేస్టే, అంతే కదా సార్? కానీ ఇక్కడ మనకు డబ్బు, ఆరోగ్యం రెండు ఉన్నాయి కాబట్టి ఇంకేం ఆలోచించకుండా ఆరోగ్యంగా ఉంటూ డబ్బును సంపాదించుకోమని మనకి ఇంత అదృష్టాన్ని కలిగించరు మన బోర్డ్ మెట్రిక్ కంపెనీ. కాబట్టి ప్రతి ఒక్కరం ఇంకేం ఆలోచించకుండా ఇంత మంచి కంపెనీ అదృష్టవంతులం అని చెప్పుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉంటూ వర్క్ చేసుకుందాం సార్, ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ కుడు శ్రీనివాస్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ గోగుల సార్ అండ్ గుడ్ మార్నింగ్ వీరబాబు సార్. వెరీ వండర్ఫుల్ లీడర్స్ ని ఈ రోజు అందరి మాటలు వినడానికి భాగ్యం కలిగింది. సో వండర్ఫుల్ సార్. నేను కూడా అంటే నా యొక్క టెస్ట్ మనీస్ నేను చెప్తున్నాను సార్. ఎందుకంటే నేను డైజెషన్ జ్యూస్ నేను యూజ్ చేశాను సార్. ఆ యొక్క డైజెషన్ జ్యూస్ వల్ల నా యొక్క అంటే కడుపులో ఉన్నటువంటి నాకు మలబద్ధకం సమస్య ఉండేది, అది కూడా క్లియర్ అయింది. అలాగే లైట్ గా అంటే అన్నం అరగకపోవడం అటువంటిది కూడా ఉండేది, అది కూడా క్లియర్ అయింది. ఇప్పుడు అది డైజెషన్ జ్యూస్ నేను అంటే ఇంకా ఆర్డర్ పెట్టలేదు ఇంకా, ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు పాచమాజ్ పౌడర్ ఉంది అని చెప్పి అది యూజ్ చేస్తున్నాను. అదైతే ఇంకా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ ఉంది సార్. ఎట్లా అంటే మన యొక్క జీర్ణక్రియను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యాపీగా ఉంటున్నాం. అప్పుడు మలబద్ధక సమస్య ఏదైతుందో అది కంప్లీట్ గా పోయిందండి. అలాగే ఇవి ఆరోగ్యం, ఆనందం అన్ని కూడా ఇప్పుడు కలుగుతున్నాయండి. దాంతో పాటు నేను తులసి కూడా యూజ్ చేస్తున్నాను, నూనె కూడా యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. దీంతో పాటు మొరింగా క్యాప్సూల్స్ కూడా నేను యూజ్ చేశాను సార్. దాన్ని కొద్దిగా ఎక్స్పెరిమెంట్ కూడా చేశాను. ఏంటంటే నేను డైలీ ఒక 5 నుంచి 6 కిలోమీటర్ నడుస్తాను సార్. ఒక వారం రోజులు నేను నడవకుండా, వారం రోజులు నేను వాకింగ్ చేయకుండా అలాగే ఉన్నాను. అది కొద్ది తేడా అనిపించింది. కానీ అంటే తేడా అంటే నడవడానికి ముందు నడవడానికి తర్వాత అన్నట్టుగా అది ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడైతే మొరింగా క్యాప్సూల్స్ వేసుకున్నానో అప్పుడు హ్యాపీగా నడుస్తున్నాను, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మొరింగా క్యాప్సూల్స్ 6 రోజులు ఆపేసి నేను నడిచినప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది. అంటే మనకు ఎనర్జీ బూస్టర్ గా కూడా ఇది మొరింగా క్యాప్సూల్స్ వండర్ఫుల్ గా పనిచేస్తున్నాయి సార్. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం అని నేను కొద్దిగా గమనించాను సార్. సో చాలా అంటే చాలా వండర్ఫుల్. ఇక ఒక్కొక్క అంటే స్టెప్ బై స్టెప్ అంటే ఒక 1 మంత్, 1.5 మంత్, 2 మంత్స్ అట్లా ఒక్కొక్క ప్రోడక్ట్ నేను ఇట్లా వాడుతున్నాను సార్. చాలా అంటే చాలా బాగా రిజల్ట్ వస్తున్నాయి సార్. సో సార్ చెప్పినట్టు ఇంకా మనకు పోస్టర్లు కానీ అలాగే మన యొక్క స్టాక్ పాయింట్లు అన్ని కూడా ఓపెన్ చేయడానికి కొద్దిగా డిలే అన్నది జరిగింది. అది ఎందుకు డిలే అయిందో కూడా గోగుల సార్ ఇప్పుడు వివరంగా ఇచ్చారు. ఎందుకంటే టెస్ట్ మనీస్ రాకుండా లీడర్స్ తోని మనం పెట్టుబడి పెట్టించి ఇబ్బందుల పాలు చేయొద్దన్న ఉద్దేశంతో ఇంతవరకు కొద్దిగా డిలే అయింది సార్. కానీ ఇప్పుడు స్టార్ చెప్పినట్టు మన యొక్క స్టేట్ వేర్ హౌస్ కూడా రాబోతుంది, అలాగే డిస్ట్రిక్ట్ బ్రాంచెస్ కూడా ఓపెన్ కాబోతున్నాయి, ఏబీస్ కూడా అన్ని ఓపెన్స్ కాబోతున్నాయి. కాబట్టి వండర్ఫుల్స్ వారియర్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు, అలాగే ఏబీసీ వాళ్ళు కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందుబాటులోకి రాబోతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఎస్పెషల్లీ కోడూరు శ్రీనివాస్ సార్, ఎందుకంటే సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ కూడా దానికి 100% దానికి ఆయన 100% దానికి విలువిస్తాడు. దాన్ని పూర్తిగా అనలైజ్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని తెలియజేస్తాడు. దానిలో అది రూట్స్ వరకు అంటే వేర్ల వరకు వెళ్ళి ఆకుల దాకా, వేర్ల నుంచి ఆకుల వరకు ప్రతి ఒక్క దాన్ని పరిశీలించిన తర్వాతనే సారు సెషన్ తీసుకుంటారు. కాబట్టి అది 100% సక్సెస్ అవుతుండే సార్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ సార్. ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్ ఆర్కే సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ మరొక్కసారి మన
మన ఎంటైర్ బోర్డ్ మే ట్రిప్ ఎంత గొప్పదంటే అండి, మన జీవికే సార్ అంటే ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడెక్కడో ఉన్నా కూడా మన ఏపీ తెలంగాణలో ఇంత బెస్ట్ గా కావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవికే గారికి థ్యాంక్స్ చెప్దాం. అలాగే లైన్ సార్ మాకు ఈ యొక్క కంపెనీని పరిచయం చేసుకున్న లైన్ సార్ కూడా థ్యాంక్ యూ. అలాగే నా లైఫ్ లైన్స్ అయినటువంటి మన వీరబాబు సార్ కావచ్చు, యశ్వర్ సార్ గారు కావచ్చు, తులసిరామ్ గారు, కేసీఆర్ గారు, ఇంకా కేఎన్ఆర్ గారు, ఇట్లా మొత్తం చాలా మంది వాళ్ళందరి, మా ఎన్ఎస్ గారు, వీళ్ళందరూ, రామంజీ గారు, వీళ్ళందరూ చాలా గొప్పగా పనిచేసి ఈరోజు ఒక బెస్ట్ కంపెనీగా, బెస్ట్ టీమ్ గా తయారయ్యి ఈరోజు అద్భుతంగా పనిచేస్తున్నారండి. ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్కరికి, వీరబాబు సార్ గారు కావచ్చు, ఆగమి సార్ కావచ్చు, జ్యోతి మేడం గారికి, అలాగే రాజశేఖర్ సార్కి, అందరికి కూడా పేరు పేరున, ఎవరి పేరన్నా మిస్ అయినా పేరు పేరున ధన్యవాదాలు. కానీ మీ అందరికి ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను ఫ్రెండ్స్, మనకు మీరందరూ గమనించారు లేదు, వచ్చి ఒక 2 నెలలు 3 నెలలు అయినటువంటి ప్రోడక్ట్స్ ఎంత అద్భుతాలు చూపిస్తుంటే ఇంకొక 1 yearకి ఎలా ఉండబోతుందో ఒకసారి ఊహించుకోండి. అంటే మనం ఈ ప్రోడక్ట్స్ కానీ వాడి ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎంతమంది ఉన్నా 155 మంది ఉన్నాం అనుకోండి, 155 మెంబర్స్ ముందు ప్రోడక్ట్ వాడాలండి. ప్రోడక్ట్ వాడకుండా ఎవరికి ఏమి చెప్పలేరు. సినిమా చూసి వచ్చి సినిమా సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉందని చెప్పడం వేరే, సినిమా చాలా బాగుందంట, కల్కి భలే ఉందంట అని చెప్పడం వేరే. కల్కి అమోఘం అద్భుతం అని చెప్పడం వేరే. భలే ఉందంట ఎవరు చెప్పారంటే ఆర్కే గారు చెప్పారు. ఎలా కాదు, ప్రతి ప్రోడక్ట్ మనం వాడదాం, అద్భుతం అంటే అలానే డయాబెటిక్ అన్ని వాడమని చెప్పట్లేదు, మనకు లేని జబ్బులు వద్దు. మనకు ఉన్న, నేను ఎసెన్షియల్ ఏం చెప్పానో ఆ ఎసెన్షియల్స్ కంపల్సరీ వాడండి. అలాగే ఇక్కడ ఉన్న ఏరియా బిజినెస్ పార్ట్నర్స్ అందరికి కూడా ఒక మీటింగ్ పెడదాం సార్. జీవిక సార్, ఒక్కసారి ఆర్కే సార్ దీని మీద కొంచెం మీరు యాక్షన్ తీసుకోండి ఇద్దరు కూడా, ఎందుకంటే మొత్తం అందరినీ కూడా కలుపుకొని ఒక్క ఏరియా బిజినెస్ పార్ట్నర్స్ ఒక్కొక్క ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుందని మనం కూడా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్. మీరు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన వాళ్ళు ఎవరు ఉన్నారు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి బ్రీఫ్ గా, ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ ఒక 1 hour కూడా ఎక్కువే, ఒక 45 minutes సెషన్ మనం చేసి సింపుల్ గా ఈ ప్రోడక్ట్స్ ఈ విధంగా ఉపయోగపడతాయి, మీరు అందరూ ఇమీడియట్ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకొని ముందు వాళ్ళని వాడమని చెప్తాం. మనం ముందు వాళ్ళని వాడమని చెప్పి వాడి తర్వాత 1 by 1 ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే రాబోయే అతి కొద్ది రోజుల్లోనే సార్, ఎక్కువ రోజులు పట్టదు, ఒక 6 నెలలు అంటే ఈ ఎండింగ్కే మన యొక్క బోర్డ్ మే ట్రిప్ యొక్క ప్రోడక్ట్ బిజినెస్ అద్భుతంగా జరగబోతుంది, కోట్లలోకి వెళ్ళబోతుంది. దాంతో పాటుగా వీరబాబు సార్ చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనకు అడ్మినిస్ట్రేషన్ వైజ్ ఏ చిన్న మిస్టేక్స్ లేకుండా టక్క జరగాలి సార్. బిల్లింగ్ అయితే బిల్లింగ్ పర్ఫెక్ట్ అయిపోవాలి, ప్రతిదీ పర్ఫెక్ట్ గా అయ్యేటట్టు యాక్షన్ తీసుకోవాలి. దాంతో పాటుగా ఈ యొక్క పాంప్లెట్స్ వీటికి చాలా ఇంపార్టెంట్ సార్. మనకు తెలుగులో ఇంత పెద్ద బిజినెస్ తెలుగులో పాంప్లెట్స్ లేకపోతే ఎలా? అలాగే కస్టమర్ కేర్ కూడా కొంచెం ఫాస్ట్ గా, మీ ఆర్కే గారు మీరు ఎప్పటి నుంచి యాక్షన్ తీసుకుంటున్నారు నాకు తెలియదు, మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని మనకున్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సార్. మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అతి కొద్ది రోజుల్లో మీరు వీలైతే ఎంతో ఫాస్ట్ గా ఒక మీటింగ్ పెట్టి మన ఏరియా బిజినెస్ పార్ట్నర్స్ కి మనం నాలెడ్జ్ ఇస్తే అందరూ కూడా ఓపెన్ చేస్తారు సార్. ఏరియా బిజినెస్ పార్ట్నర్స్ ఓపెన్ చేస్తేనే కానీ మనం డిస్టిక్ వాళ్ళకి ఉపయోగం లేదు. నేను ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ చాలా సార్లు ఎప్పుడో తెచ్చిపెట్టే ప్రోడక్ట్, కానీ అది ఫాస్ట్ గా మూవ్ అవ్వాలంటే ఏరియా బిజినెస్ పార్ట్నర్స్ ఓపెన్ చేయాలి. వాళ్ళు ఎవరు మాకు తెలియట్లేదు, ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు అక్కడ. మా టీం లేదు అక్కడ అసలు. మా టీం ఉంటే అరే అందరూ ఓపెన్ చేయండి అని చెప్తాం, ఎవరెవరో ఉన్నారు, వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు. సో ప్రోడక్ట్ తెచ్చుకోవడం ఉపయోగం లేకుండా అయిపోతా ఉంది. కాబట్టి మేము వరకే వాడుకుంటున్నాం. అందుకోసంగా ఏరియా బిజినెస్ పార్ట్నర్ ముందు ఓపెన్ చేయాలి, అప్పుడు డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ ఓపెన్ చేసింది అనుకోండి, డిస్ట్రిక్ట్ ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది. కాబట్టి ఇది కూడా మనం మైండ్ లో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని, సో కంపెనీని ఇంకా అడ్మినిస్ట్రేషన్ వైజ్ రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా అద్భుతంగా ఇంకా వెళ్ళాలనేసి మనం కూడా ఇనిషియేట్ తీసుకొని ముందుకు వెళ్దాం సార్. చాలా అద్భుతమైన కంపెనీలో ఉన్నాం, అసలు ఎంత హ్యాపీగా ఉందంటే ఇటువంటి కంపెనీలు వచ్చినందుకు. ఇది ఇంకా మంచి ముందుకు వెళ్ళాలంటే మనం అందరూ కలిసి ఇంకా ఇనిషియేట్ తీసుకొని చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యు సార్. ఆర్కే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగానే మీరు అన్నట్టుగా ఆల్ ఏబిపిస్ అలాగే డిస్ట్రిక్ట్ బిజినెస్ పార్ట్నర్స్ తో కూడా మన జీవికే సార్ తో ఒకసారి మాట్లాడి సార్ మనం ఒక మీటింగ్ కండక్ట్ చేసి డెఫినెట్ గా మీరు అన్నట్టుగా ప్రోడక్ట్ గురించి బ్రీఫ్ గా ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేద్దాం సార్. సో అదే విధంగా కస్టమర్ కేర్ కి సంబంధించి ఆల్రెడీ అది నేను చేస్తున్నాను సార్ ఆ డ్యూటీ అనేది. బట్ ఏంటంటే సో ఇంకా ఏంటంటే ఫుల్ఫిల్ గా నాకు కొన్ని ఆ పవర్స్ అయితే రావాల్సి ఉన్నాయి, అవి వచ్చేసింది కానీ 100%
ఇప్పుడు 100% నేను చేస్తున్నాను సార్. నాకు ఏ క్వరీ వచ్చినా నేను అది ఫార్వర్డ్ చేస్తున్నాను. టెక్నికల్ టీం వాళ్ళకి అందరికి ఫార్వర్డ్ చేస్తున్నాను. రిజల్ట్స్ దాని యొక్క రిజల్ట్ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో డెఫినెట్గా ముందు మంచిగా మనము ముందుకు తీసుకెళ్దాం సార్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. కోడూరు శ్రీనివాస్ సార్, రియల్లీ గ్రేట్ సెషన్ సార్ టుడే. సో నిజంగా మన సార్ చెప్పినట్టుగా ఒక సైన్స్ టీచర్ అండ్ కెమిస్ట్రీ టీచర్ని మనం చూసినట్టుంది. సో అన్ని సెగ్మెంట్లో, ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్స్లో కూడా రియల్లీ యు ఆర్ ఎక్స్పర్ట్ సార్. సో మీరు క్రిప్టో తీసుకున్న, ప్రోడక్ట్ తీసుకున్న, అండ్ దెన్ మన యొక్క ఇన్కమ్ ప్లాన్స్, ఇన్కమ్ గురించి, ఒక్కొక్క ఇన్కమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఎవ్రీథింగ్ న్యూ పాయింట్ని మీరు టచ్ చేస్తూ ఉంటారు. సో అందుకే యు ఆర్ ద గురు ఆఫ్ ద బిఎంవైటి సార్. సో డెఫినెట్లీగా అందరూ కూడా మేము గురువుగా మేము భావిస్తూ ఉంటాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, కోడూరు శ్రీనివాస్ సార్, ఫర్ యువర్ గివింగ్ వండర్ఫుల్ సెషన్ టుడే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ ద లీడర్స్. సో డైమండ్ స్వామి గారు ఆల్రెడీ మీరు మాట్లాడారు, బట్ హ్యాండ్ రైజ్ చేశారు. సో 1 minute ఆర్కే లో సార్ మీరు ఆర్కే సార్ సరే సార్. ఒకసారి ఫర్ ఇంటరప్ట్, మన జీవికే సార్ గ్రూప్ లో మీటింగ్, అదే వారియర్స్ కి మీటింగ్ ఉందని చెప్పారు. అది కూడా ఒకసారి అనౌన్స్ చేసేసి 10 AM కి ఉంది, అంతా రెడీగా ఉండమని వారియర్స్ కూడా ఒక్కసారి అనౌన్స్ చేయండి సార్. ఎస్ సార్, ఎస్ పెట్టున్నారు సార్, సారు జీవికే సార్ అది చెప్తాం. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ లీడర్స్. సో వారియర్స్ అందరికి కూడా మీటింగ్ ఉంది సార్ 10 AM కి. సో ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా ఈ యొక్క 10 AM సెషన్కి అటెండ్ అవ్వాలి సార్. ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి కూడా మన యొక్క జీవికే సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా డోంట్ ఫర్గెట్ ద టైం అండి. 10 AM 10 గంటలకి ప్రతి ఒక్క వారియర్ కూడా మన యొక్క జూమ్కి అటెండ్ అవ్వాలండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, కోడూరు శ్రీనివాస్ సార్. సో వీరబాబు సార్. సార్ 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 ఏం లేదు, ప్లీజ్ అదే వెల్కమ్. మన ఈ ఫ్రాంచైజీల గురించి మాట్లాడదామని. ఈ ఫ్రాంచైజీలు ఆల్రెడీ అంటే ఎవరైతే తీసుకున్న వాళ్ళే పెట్టాలి, తీసుకున్న వాళ్ళే చెయ్యాలి అనే కాన్సెప్ట్ ఏం వద్దు సార్ మనకి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే, ఏ ఏరియాలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని చేసేసేమానండి, వాళ్ళని స్టార్ట్ చేసేసుకోమానండి. ఈ పాతోళ్ళు వీళ్ళు పిన్ కోడ్ తీసుకున్నారు, వీళ్ళు డిస్ట్రిక్ట్ తీసుకున్నారు, వీళ్ళు అది తీసుకున్నారు అనేది ఏమీ లేకోకుండా ఇంట్రెస్టెడ్ ఎవరున్నారో వాళ్ళని ఓపెన్ చేసేసుకోమనండి. ముందు మూవ్ అయిపోతుంది ప్రొడక్ట్. సో అట్లా చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. తర్వాత మన గోగుల సార్ మీరు అందరూ ఏమంటారు దాన్ని బట్టి ఆలోచన చేయండి. అది కూడా ఎస్ రైటే సార్, సార్, ఎస్ మనం సార్. మాట్లాడదాం. అది కూడా రైటే, ఒకసారి ఎందుకంటే అలా ఓపెన్ చేసి ఆర్కే సార్ ఒక్క నిమిషము. ఎస్ సార్, కంటిన్యూ సార్. సార్ వీరబాబు సార్ చెప్పినట్టు అది ఓపెన్ చేసేసారు అనుకోండి, ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు ఓపెన్ చేసి పోతా ఉంటే తర్వాత ఇక వాళ్ళకి టైం ఇచ్చాం కదా ఆల్రెడీ, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు వాళ్ళకి ఓపెన్ చేయలేదనుకోండి, ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది. అది దానివల్ల మనకు ఫాస్ట్ గా సార్ చెప్పినట్టు ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. సరే, ఈ డెవలప్మెంట్ విషయాలన్నీ మనం సపరేట్ మీటింగ్లు పెట్టుకుంటాం కాబట్టి అది చేద్దాం సార్ ఖచ్చితంగా. ఓకే సార్, వేరే సార్ మంచి ఆలోచన చెప్పారు సార్, రైట్ అండి. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్ వీరబాబు సార్. థ్యాంక్ యూ సార్. డైమండ్ స్వామి గారు ఏమైనా జస్ట్ ఒక 1 minute లో మీరు కంప్లీట్ చేయండి సార్. లెట్ us క్లోజ్ టుడే సెషన్. డైమండ్ స్వామి గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ నేను చెప్పేది ఒకటే సార్, జీతం కోసం పనిచేస్తే జీవితం రాదు సార్. కానీ ఇందులో మనం కరెక్ట్ గా సార్ చెప్పినట్టు, కొడూరు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు బీ పాజిటివ్ గా ఉండి పనిచేస్తే మాత్రం కళల జీవితం అయితే గ్యారంటీగా వస్తుంది సార్. నా ఒపీనియన్ అది సార్. దాంతో పాటు ఇందాక ఒకసారి చెప్పారు ఎవరైనా డాక్టర్ని కానీ అడిగితే, నేను మెడికల్ షాప్ సార్ నాది. ఇందాక ఏంటంటే తెలిసిన మనిషే మనకి ఎప్పుడు డైలీ కస్టమరే, దగ్గు రొంపకి దగ్గర ఒక 20 days నుంచి సఫర్ అవుతున్నారు సార్. తెలిసిన మనిషి అవ్వడం ద్వారా ఈ 15 days అయిన తర్వాత ఇది దగ్గర 900 దాకా టాబ్లెట్స్ అవి తీసుకున్నారు సార్. నా దగ్గర తులసి డ్రాప్స్ ఉంటే ఆ డ్రాప్స్ ఇది కూడా వాడు అని చెప్పాను, కానీ ఎంత వాడినోడిని ఇదేంటి అని చెప్పేసి అనుకోకుండా వెంటనే మన తెలిసిన మనిషే కాబట్టి తీసుకొని వాడాడు సార్. ఆ రోజు నుంచి మొత్తం 3 రోజుల్లోనే మొత్తం ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగ్గిపోయింది అన్నారు సార్. ఆ రోజు నుంచి నా దగ్గరికి అయితే టాబ్లెట్స్ అయితే రాలేదు సార్. ఎలా ఎందుకని చెప్తానంటే, యాక్చువల్ గా నేను మెడికల్ షాప్ ఇస్తే నేను ఒక 300 తులసి డ్రాప్స్ ఇచ్చాను. కానీ అక్కడ రేపొద్దున ఫర్దర్ గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనకు తెలిసిన మనిషి కాబట్టి ఆరోగ్యంగా హ్యాపీగా ఉండడం అది నాకు చాలా హ్యాపీ సార్. కానీ ఇక్కడ ఏమైందంటే, మెడికల్ షాప్ ఇస్తే కాబట్టి ఇక్కడ దగ్గర 900 దాకా కొన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఆరోగ్యం ఉండడం వల్ల ఇప్పుడు ఏం కొనట్లేదు. ఈ రకంగా ఆలోచించి మెడికల్ షాప్ అయినా, తర్వాత హాస్పిటల్ అయినా, చిన్న డాక్టర్లు అయినా ఎవరైనా కూడా ఇలా ఎక్కువగా వచ్చే ఆదాయం ఇలా ఇంటికి
అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ మనం ఉండాలి, అందరూ బాగుండాలి, మేము కూడా ఎదగాలనే ఉద్దేశంతో ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించి ప్రతి ఒక్కరికి ఈ తులసి గనక ఏ రకంగా వ్యాపారంకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు సజెస్ట్ చేయకపోవచ్చు సార్. అంటే అడిగితే రిఫర్ చేసి ఇది వాడమంటారని అంటే వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి, దీని గొప్పదనం ఏంటి తెలియదు. నిజంగా మెడికల్ షాప్ అయినా, హాస్పిటల్ అయినా, డాక్టర్ గారు అయినా నిజంగా ఈ ప్రొడక్ట్ వాల్యూ తెలిస్తే మాత్రం వాడండి అంటారు, వాళ్ళు కూడా వాడతారండి. ఎందుకంటే ఆరోగ్యమే మనకి మహాభాగ్యం. ఆరోగ్యమే పెద్ద ఆస్తి అండి. నిజంగా ఆరోగ్యం ఉంటే ఇంకో గంట 2 గంటలు కూడా ఎక్కువ కష్టపడి మనం ఎదరికెళ్ళొచ్చు. ఆ రకంగా నేను ఎదరికి తీసుకుని ఎదరికెళ్తాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ ఇది షేర్ ఎస్ చేయడం సార్, కోసం నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ స్వామి గారు. మంచి రిజల్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే leaders, once again thank you so much to all the leaders. So let us close today's session అండి. సో see you at ఈవినింగ్ సెషన్. సో డెఫినెట్గా ఈవినింగ్ సెషన్ కూడా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. మన యొక్క గుగ్గిల రవి గారి సెషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ టీం మొత్తాన్ని అటెండ్ చేసుకోండి. అండ్ దెన్ మోర్ ఓవర్ 10 o'clock వారియర్స్ మీటింగ్ ఉందండి. సో ప్రతి ఒక్క వారియర్ కూడా ఈ యొక్క 10 o'clock మీటింగ్ అటెండ్ అవ్వండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి. See you at ఈవినింగ్.